జయ హరి విఠల పాండురంగా, విఠల విఠల పాండురంగా, విఠల విఠల పాండురంగా, జయ హరి విఠల పాండురంగా, జయ హరి విఠల పాండురంగా, జయ హరి విఠల పాండురంగా, జయ హరి విఠల పాండురంగా, పాండురంగా పాండురంగా, పాండురంగా పాండురంగా, హరినారాయణ హరినారాయణ, హరినారాయణ హరినారాయణ, హరినారాయణ గోవింద, హరినారాయణ గోవింద, హరినారాయణ గోవింద, హరినారాయణ గోవింద, వాసుదేవ గోవింద, వాసుదేవ గోవింద గోవింద గోవింద, గోవింద గోవింద, గోపీనందన గోవింద, గోపీనందన గోవింద, విష్ణు పురాణ శ్రవణం భవభయహరణం పరణం, విష్ణు పురాణ శ్రవణం భవభయహరణం పరణం, శ్రీహరిపాదాశ్రయణం, శ్రీహరిపాదాశ్రయణం, సచిదానందోదయనం, సచ్చిదానందోదయనం. జయ బోలో లక్ష్మీ నారాయణ స్వామికి జై. పూజ్య దత్తాజీ వారు తమ కెనడా యాత్ర పూర్తి చేసుకుని నెదర్లాండ్స్ ఆమ్స్టర్డామ్లో దగ్గరలో ఉన్నటువంటి ఆశ్రమ సందర్శనానికి వెళ్తూ ఉన్నారు. అక్కడి నుంచే అందరికీ ఆశీస్సులు తెలిపారు దత్తాజీ వారు. అక్కడ కొత్తగా ఆశ్రమం తయారవటం, అది కూడా దత్తాజీ వారి స్వర్ణ యాత్రలో మనందరికీ ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయం. చాలా సంవత్సరాలుగా వాళ్ళు అడుగుతూ ఉన్నారు, అయినా కూడా అనుమతి ఇవ్వలేదు దత్తాజీ వారు. ఇప్పుడు అనుమతి ఇచ్చారు. ఒక చిన్న ఆశ్రమం అక్కడ తయారైంది. అందరూ సత్సంగాలు చేసుకునేందుకు మనం ఇక్కడి నుంచే దత్తాజీ వారికి సాష్టాంగ వందనాలు సమర్పణ చేసుకుంటూ, ఈరోజు ముంబై పన్వేల్ దత్త సహ్యాద్రి భక్తులు చాలా చక్కగా పాడారు. ఇంత దూరం నుంచి వచ్చి తెలుగు వాళ్ళు కూడా ఈసారి చాలామంది కలిశారు. తమిళ్లో ఉన్నారు, కన్నడం వాళ్ళు ఉన్నారు. అలాగే ముంబై భక్తులు, చుట్టుపక్కల నాసిక్, పూణే అందరూ కలిసి 43 మంది అంత దూరం నుంచి వచ్చి ఈసారి ఆ భజన సేవ చేసుకున్నారు. చాలా సంతోషం. అక్కడ పాండురంగ విఠల దేవాలయం దత్తపీఠ చరిత్రలో మొదటి దేవాలయం రాబోతూ ఉన్నది. ఇక్కడ మన పన్వేల్ దత్తాశ్రమంలో, సహ్యాద్రి దత్తాశ్రమంలో విశేషమైనటువంటి క్షేత్రం. తొందరగా ఆ ఆలయం రావాలి అని మనమందరము కూడా ప్రార్థన చేసుకుందాం. ఇక రేపు ప్రొద్దున చాలా ముఖ్యమైన ఒక కార్యక్రమం. మన నూజివేడు రమ్య అందరికీ చక్కగా మణిద్వీప వర్ణన నేర్పించి, మనము దేవీ భాగవతంలో మణిద్వీపం చెప్పుకున్నప్పటి నుంచి పారాయణ చేస్తూ వస్తున్నారు. 200 మందిని తయారు చేసి రేపు వారందరితోనూ మణిద్వీప వర్ణన పారాయణ చేయిస్తూ ఉన్నారు. చాలా మంచి విషయం. అలాగే కోటి భగవద్గీత మహాయజ్ఞము చాలా బ్రహ్మాండంగా జరుగుతోంది. మొన్న కూడా చీరాల్లో 2000 మందితో అనుకున్నారు, అది 5000 మందితో పారాయణ అయిందిట. చాలా మంచిది. అలాగే అన్ని చోట్ల పారాయణలు జరుగుతున్నాయి. చాలా సంతోషం. ఈ భగవద్గీత పారాయణ, రేపు మణిద్వీప వర్ణన పారాయణ, ఇందులో కూడా అందరూ పాత్రలు కండి, అందరూ వినండి. చాలా చక్కగా బాగుంటుంది. అమ్మవారి చెప్పాను వారికి అందరికీ, మీరు మణిద్వీపంలోనే ఉంటూ మణిద్వీప వర్ణన పారాయణ చేయబోతున్నారు రేపు అని. ఇదంతా మణిద్వీపమే కదా మనకి.
గురు రూపిణి రాజరాజేశ్వరి మాత. విష్ణు పురాణంలో మనం వేద విభాగాన్ని, వేదవ్యాసుల చరిత్రని గురించి చెప్పుకున్నాం. పూజ్య దత్తాజీ వారు వేద ప్రచారం కోసం ఎంతలా చేస్తున్నారు అనేది చెప్పుకున్నాం. 78 నుంచే ఆశ్రమంలో పాఠశాల ప్రారంభమై అప్పటి కలశేశ్వర భట్ గారు, రమేష్ భట్ గారు వీరందరూ మొదట్లో ఉపాధ్యాయులుగా ఉండి మన స్వర్ణప్రసాద్ గారు లాంటి వాళ్ళు అప్పట్లో, మన ప్రసన్న, వీళ్ళకందరికీ కూడా ఆయన గురువుగా ఉండి వీళ్ళకందరికీ పవమాన సూక్తం ఇవన్నీ కూడా వారు నేర్పారు. ప్రతి నెల అప్పుడు పవమానం జరిగేది. తర్వాత మన వెంకటకృష్ణ భట్ గారు వారు వచ్చి పాఠాలు చెప్పారు ఇక్కడ. ఆ తర్వాత దెందుకూరి వెంకటేశ్వర అవధాని గారు, విష్ణుభట్ల సత్యనారాయణ ఘనపాఠి గారు, శ్రీవత్స అవధాని గారు ఇక్కడే కర్ణాటక మైసూరు వారు, ఇలా వీరందరూ కూడా సేవ చేసుకున్నారు. నిన్న మనం ఇప్పుడు ఎవరు ఉపాధ్యాయులుగా ఉన్నారో వారి పేర్లన్నీ చెప్పుకున్నాం. మన వల్లభ ఘనపాఠి కూడా ఇప్పుడు ఉపాధ్యాయులుగా, ఉపాధ్యాయుడి పుత్రులు ఉపాధ్యాయుడిగా సేవ చేస్తున్నారు వేద పాఠశాలలో. అలా మన వేద పాఠశాల చాలా అభివృద్ధి మార్గంలో నడుస్తూ పిల్లలు తయారవుతూ ఆ పిల్లలకి చక్కగా వేదపారాయణ పోస్టులు కూడా వస్తూ తెలంగాణ, ఆంధ్ర, ఉజ్జయిని అక్కడ కూడా విశేషంగా వారు వేద సంరక్షణ కోసం ఆ ఉద్యోగాలు చేస్తూ వేద సేవ చేస్తూ గురు సేవ చేస్తూ ఉన్నారు. ఆ విద్వాంసులు విద్యార్థులకందరికీ కూడా మంచిగా చదువు అవ్వాలి, వేద ధర్మము నిలవాలి అని చెప్పి నిన్న మనం ప్రార్థన చేసుకున్నాం. ఇక ఈరోజు 7వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. తృతీయాంశంలో 7వ అధ్యాయం. చాలా మంచి ఘట్టం ఇది. మనం నేను అనుకున్నాం, అందరూ వేదాలు చదవలేరు, అందరికీ శాస్త్రాలు రావు, వారి పరిస్థితి ఏమిటి, వారేం చేయాలి? ఇదే ప్రశ్న మైత్రేయ మహర్షి కూడా అడిగారు. మహర్షి, నేను అడిగిన విషయాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు, చాలా సంతోషం. సప్తద్వీపాలు, అలాగే పాతాళం వరకు ఉన్నటువంటి సమస్త బ్రహ్మాండం, ఎక్కడ చూసినా కూడా స్థూల సూక్ష్మ రూపంగా జీవులు ఉండనే ఉన్నారు. చూసారా? మనకి అప్పుడప్పుడు సందేహం వస్తుంది, మన భూలోకంలోనైనా ఇతరత్రా కూడా జీవులు ఉన్నారా అని. ఉన్నారు. ఆ జీవులు మనకు కనిపించని వాళ్ళు. మనం వాళ్ళని ఏలియన్స్ అంటాం, వాళ్ళు మనల్ని ఏలియన్స్ అంటారు. మనం వాళ్ళకు బొమ్మలు గీసి వాళ్ళకి ముక్కు చెవులు లేవు కాబట్టి వాళ్ళు ఏలియన్స్ అని, వాళ్ళు మనల్ని చూసి వీళ్ళ ముక్కులు ఏమిటి ఇట్లా ఉన్నాయని మనల్ని ఏలియన్స్ అంట. అలా వాళ్ళకి మనము, మనకి వాళ్ళు. ఇది ఒక మనం భ్రమలో జీవిస్తూ ఉంటాం. వాళ్ళు ఏలియన్స్, మనమంతా చాలా గొప్పవాళ్ళము అన్నట్టుగా. గ్రహాంతరవాసులు, దాంట్లో గ్రహాంతరవాసులు ఉన్నారు అనే మన శాస్త్రము, వేదము చెప్తుంది. అందులో సందేహం లేదు. వాళ్ళు ఇప్పుడు కనిపించకపోవచ్చు, తర్వాత రోజుల్లో కనిపించవచ్చు, కనిపించకుండాను పోవచ్చు. అలా స్థూలంగా, సూక్ష్మంగా, సూక్ష్మతరంగా, అది కూడా సూక్ష్మతరంగా జీవులు కూడా ఉన్నారు కదా. మరి వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ప్రాణులందరూ కూడా కర్మబంధానికి కట్టుబడి ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. కర్మబంధంలో అందరూ కూడా చిక్కుకుని ఉన్నారు. మనమే కాదు, ఏ లోకంలో ఉన్న జీవులు అదే పరిస్థితి. వాళ్ళు ఆ కర్మానుగుణంగా నడుస్తూ ఉంటారు. అలా కట్టుబడకుండా ఉండేటువంటి ప్రాణులు ఈ లోకంలో అంగుళంలో 8వ వంతు కూడా లేరు అని. లేదా అంగుళస్యాష్టభాగోపి, అంగుళస్య అష్టభాగోపి, ఒక అంగుళములో 8వ భాగం కూడా. పూర్వకాలంలో 8, 16తో భాగం చేసేవాళ్ళు. 8వ భాగం, అంగుళములో 8వ భాగం అంత ప్రదేశము కూడా లేదు. కర్మ బంధము లేనటువంటి జీవులు ఇక్కడ ఉన్నారు అని చెప్పడానికి అంత చిన్న ప్రదేశం కూడా లేదు. అందరూ కర్మబంధంలో చిక్కుకుని ఉన్నారు. తప్పదు కదా అందరికీ. మరి ఇలా ఉన్నప్పుడు, ఓ గురుదేవ,
ఓ పరాశర మహర్షి, ఈ ప్రాణులన్నీ కూడా ఆయుస్సు తీరిపోయిన తర్వాత యముడికి వశమైపోతారు అని చెప్పి మనం వింటూ ఉన్నాం. అలా వశమైన వాళ్ళు యమయాతన అనుభవిస్తారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. దాన్ని యమయాతన అని చెప్తారు. అలా వాళ్ళు ఆ అనుభవించిన తరువాత యాతనాభ్య పరిభ్రష్టా దేవాద్యాస్త్వథ యోనిషు, వీళ్ళు ఈ యాతనలు అనుభవించిన తరువాత వారి వారి కర్మానుగుణంగా దేవతలు, మనుష్యులు, పశువులు మొదలైన ఆ జీవుల్లో పుడతారు అని కూడా వింటూ ఉన్నాము. జంతవ పరివర్తంతో శాస్త్రాణం ఏష నిర్ణయ. ఇలా ఈ పరివర్తనము అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా వాళ్ళు తిరుగుతూ ఉంటారు అని చెప్పి వింటూ ఉన్నాం. కర్మదేవతలు ఉన్నారు కదా, వాళ్ళకి ఆ రూపంగా దేవతా శరీరం కూడా కొంతమంది తీసుకుంటారు. అందరికీ యమయాతన అనేది ఉండనే ఉంటుంది అని మనం వింటున్నాం. నాకిప్పుడు ఏ కర్మల్ని ఆచరిస్తే ఈ జీవులు ఎందుకులేండి, మనం మానవుల గురించి మాట్లాడుకుందాం. మిగతా జీవులకి మనం చెప్పలేం కాబట్టి వాళ్ళ సంగతి వదిలేసేయండి. మానవులు, ప్రధానంగా మానవుల గురించే కదా మానవులు యముడి వశం కాకుండా ఉండటానికి ఏం చేయాలి దాన్ని చెప్పండి. ఈ యమయాతన నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి దాన్ని నాకు తెలపండి. నేను ఈ విషయాన్ని వినాలి అని చాలా కోరికతో ఉన్నాను. నాకు మీరు దీన్ని బోధించగలరు అని ఆయన ప్రార్థన చేశాడు. చేస్తే అప్పుడు పరాశర మహర్షి, మైత్రేయ, నువ్వు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. దీన్నే నకులుడు, ఇది పాండవుల్లో నకులుడు, యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు కదా, వాళ్లలో నకులుడు. ఆ నకులుడు భీష్మ పితామహుడిని అడిగాడు, ఓ తాతగారు, నాకు ఒక ప్రశ్న వచ్చింది. ఎవరు యమయాతనలో పడకుండా ఉంటారు అనేదాన్ని నాకు చెప్పండి అని నకులుడు అడిగాడు. అడిగితే అప్పుడు భీష్మ పితామహుడు, నాయనా, నాకు ఒక స్నేహితుడున్నాడు. ఆయన కళింగ దేశం వాడు, మంచి వేద విద్వాంసుడు, మంచి పండితుడు. ఆయన్ని నేను ఒకసారి ఇదే ప్రశ్న అడిగా. అంటే ఈ ప్రశ్న అందరికీ వస్తోందని, పూర్వం నుంచి వస్తోంది. భీష్ముడే అడిగాడు అని భీష్ముడిని నకులుడు అడిగాడు. ఆయన అడిగాట, అయ్యా మీరు దయచేసి నాకు ఈ విషయం చెప్పండి అంటే ఆయన అన్నట్ట, ఆయన భీష్మ పితామహ, నీకు వచ్చిన ప్రశ్నే నాకు కూడా వచ్చింది. నేను ఒకసారి ఒక జాతిస్మరుడైనటువంటి మునిని అడిగాను, మహర్షిని. ఆయన నాకు చెప్పాడు, ఆయనకి పూర్వజన్మ స్మృతి అంతా ఉంది, పూర్వజన్మ స్మరణతో ఉండేటువంటి మహర్షి. మరి అటువంటి మహర్షి ఏం అబద్ధం చెప్తాడా? ఎంత గొప్ప విషయం చెప్తాడు. ఆయన నాకు చెప్పిన ఆ విషయాన్ని నీకు చెప్తాను అని చెప్పి భీష్మ పితామహుడు ఆ యమయాతనలు తొలగించుకోవటానికి ఆ మార్గాన్ని మునీంద్రుడు నాకు ఉపదేశం చేశాడు. దాన్ని ఆత్మీయతతో నీకు చెప్తానని చెప్పి ఆయన ఆ కళింగ దేశం యొక్క వేద విద్వాంసుడు నాకు చెప్పాడు. దాన్ని నేను భద్రంగా పెట్టుకున్నాను. నువ్వు అడిగావు, మనవుడివి, నీకు చెప్తాను అని చెప్పి భీష్మ పితామహుడు చెప్పాడు. ఏం చెప్పాడు? యమయాతన గురించి అడిగావు కదా, ఎవరు చెప్పాలి? యముడే చెప్పాలి. కాబట్టి యముడే తన పరివారానికి, తన సేవకుడికి చెప్పిన ఉపదేశాన్ని నీకు చెప్తాను. దాన్ని యమగీత అని పిలుస్తారు. దాని పేరే యమగీత. అటువంటి దాన్ని నీకు చెప్తాను, నువ్వు శ్రద్ధగా విను అని ఆ భీష్మ పితామహుడు చెప్పాడు నకులుడికి. దాన్ని నేను నీకు చెప్తాను అని పరాశర మహర్షి ఇలా చెప్తూ ఉన్నారు. స్వపురుషమభివీక్ష్య పాశహస్తం వదతి యమః కిల తస్య కర్ణమూలే. ఆయన యముడు ఒక పరిచారకుడిని చూశాట, ఒక సేవకుడిని చూశాట. ఆ సేవకుడి చేతిలో పాశం ఉంది. ఆ పాశం పట్టుకుని ఇక చూస్తూ ఉన్నాడు ఆయన. ఎవరు బయలుదేరుతారు, ఎవరి టికెట్ బుక్ అయింది, ఎవరిని తీసుకురావాలి అని చూస్తూ ఉన్నాడు. వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. బహుశా కొత్త అనుకుంటే, అప్పుడే చేరాడేమో ఉద్యోగంలో. మరి కొత్తగా చేరిన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి కదా సరిగ్గా. రే నాయనా దగ్గరికి రా,
ఎవరినంటే వాళ్ళని పట్టుకొచ్చావు. ఒకసారి నాకు ఇలాగే అజామిళుడి కథలో చాలా ఇబ్బంది అయింది. అలా ఎవరిని పడితే వాళ్ళని లాక్కు రాకూడదు, దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి, నీకు చెప్తాను విను అని చెప్పి దగ్గరికి పిలిచి కరుణమూలే అంటే చాలా రహస్యంగా నీకు తెలియాలి, నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరాలి అని ఆ యముడు తన సేవకుడికి చెప్తూ ఉన్నట్ట. ఏమని? పరిహర మధుసూదన ప్రపన్నాన్. చూసుకో, గుర్తుపెట్టుకో, భగవద్భక్తుల జోలికి వెళ్ళవద్దు. జై బోలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి జై. అందుకనే ఆ భక్తిని మనం మనస్సులో నిలుపుకోవాలి. వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, అది వేరే డిపార్ట్మెంట్, వేరే, అది నీకు సంబంధం లేరు. పరిహర, వాళ్ళని వదిలేసేయి. మధుసూదన ప్రపన్నాన్, వాళ్ళని నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. ప్రభురహమన్య నృణాం నవైష్ణవానాం. ఎవరైతే భగవద్భక్తులు ఉన్నారో, వైష్ణవులు అంటే మనం ఈ కాలంలో కొన్ని గుర్తులు చూసి వైష్ణవులు అని అంటున్నాం, పూర్వకాలంలో అలా లేదు ఆ అభిప్రాయం, ఇప్పుడు అలా వచ్చింది. అదే వాళ్ళు దాన్ని పాటిస్తూ ఉన్నారు. కాబట్టి భగవద్భక్తులు వైష్ణవులు. విష్ణు అంటే భగవంతుడు, భగవద్భక్తులు వైష్ణవులు. వాళ్ళు శైవుల, ఆ విధానాన్ని పాటిస్తే శైవులు, వాళ్ళు ఇంకో విధానాన్ని పాటిస్తే వాళ్ళు ఇంకో స్మార్తులు. ఈ ప్రకారంగా అలా మొత్తానికి అందరూ వైదికులే, దాన్ని మనం గుర్తుంచుకో. అందరూ వేదధర్మమే, ఇదంతా చెప్పేదంతా వేదధర్మమే. కాబట్టి నువ్వు భగవద్భక్తుల జోలికి వెళ్ళద్దు. ఎందుకంటే నేను ఆ భగవద్భక్తులకి ప్రభువుని కాను. అన్యనృణాం ప్రభురస్మి. ఇతర జనం ఉన్నారే, వాళ్ళకి నేను ప్రభువుని. జాగ్రత్తగా వినండి, వాళ్ళకి నేను ప్రభువుని. వీళ్ళ మీద నాకు అధికారం లేదు. వీళ్ళు భగవద్భక్తులు, ఆయన చూసుకుంటాడు. వీళ్ళు భగవన్నామం చెప్తూ ఉంటారు కాబట్టి వీళ్ళ బాధ్యత. మరి వీళ్ళని ఆయన ఏం చేస్తాడో, వీళ్ళు తప్పులు చేస్తే నాకు తెలీదు, నా సంబంధం లేదు, అది ఆయన చూసుకుంటాడు. కానీ వాళ్ళకి యమయాతన మాత్రం ఉండదు, అది చెప్తున్నాడు ఆయన. ఇక అహమర గణార్చితేన ధాత్ర యమ ఇతి లోకహితాహితే నియుక్త. అమరగణార్చితేన ధాత్ర, దేవతలందరూ వెళ్ళి బ్రహ్మగారిని ప్రార్థన చేశారు. ఆయా స్థానాల్లో పోర్ట్ఫోలియో అంటారే, అక్కడక్కడ ఆయా అధికారులు నువ్వు నిలపగలవు అని ప్రార్థన చేశారు. చేస్తే అప్పుడు ఇంద్రాది దేవతల్ని అష్టదిక్పాలకులుగా ఆయన పెట్టాడు. పెడితే వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పని, అందరి పని ఇంద్రుడు చేస్తాడు, ఆయన ప్రభువు కదా. కానీ ఆయా పనులు అప్పచెప్పాడు. అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు, ఈ ప్రకారంగా ఊర్ధ్వపురుషుడు, క్షేత్రపాలకుడు, అనంతుడు, శేషుడు, వీళ్ళందరికీ ఆయా పనులు ఇచ్చాడు ఆయన. అలా ఆ పనులు ఇస్తున్నప్పుడు యమ ఇతి, నన్ను యమహ, నువ్వు యముడివిరా అన్నాడు ఆయన. అంటే యమ అంటే ఏమిటి? అందరినీ నియమంలో పెట్టేవాడు అని అర్థం. నియమః యమః, నియంత, ఆయన నియమించేవాడు. హితాహితే నియుక్త, నియుక్త ఇది యమః, ఆయన నియోగింపబడ్డాడు. హితాహితే, వాళ్ళ పుణ్యపాపాల విషయంలో చూస్తూ ఉండు నువ్వు అని. వాళ్ళు ఏం చేస్తున్నారు, పుణ్యమా వాళ్ళకది, పాపమా వాళ్ళకది, అట్లా ఇచ్చేటువంటి బాధ్యత నా మీద ఆయన బ్రహ్మగారు పెట్టాడు. చూసారా? హరి గురు వశగోస్మి నస్వతంత్ర, నేను స్వతంత్రుణ్ణి కాను. హరి గురు వశగోస్మి, నేను ఆ భగవంతుడి అధీనంలో ఉంటాను, గురువుల అధీనంలో ఉంటాను తప్ప నేను స్వతంత్రుణ్ణి కాను. యముడు చెప్తు, నేను స్వతంత్రుణ్ణి కాను. ప్రభవతి సంయమనే మమాపి విష్ణు, నన్ను నియమించటానికి, నన్ను సంయమనే, నన్ను దారిలో పెట్టడానికి ఆయన భగవంతుడు. అదే మనం మార్కండేయ కథలో విన్నాం కదా, వచ్చి ఆయన కాలకాలుడు అయిపోలా, శివుడు శివలింగం నుంచి ప్రత్యక్షం అయిపోయి ఆయన మీదే త్రిశూలం ప్రయోగించాడు, పడిపోయాడు యముడు. అందరూ వచ్చి మొత్తుకున్నారు, అయ్యా స్వామి యముడే పోతే ఎలా అంటే, అప్పుడు మళ్ళీ బతికించి, ఇదిగో నువ్వు భక్తుల జోలికి వెళ్ళొద్దు. ఇలా ఆయనకి పాపం అప్పుడప్పుడు అనుభవాలు కలిగి, అనుభవంతో వచ్చిన మాటలు ఇవన్నీ. యముడు తన్నులు తిన్న తర్వాత అనుభవంతో వచ్చిన మాటలు అవి, ఊరికే చెప్పింది కాదు. కాబట్టి నన్ను నియమించటానికి ఆ భగవంతుడు సర్వసమర్థుడు, కాబట్టి నేను స్వతంత్రుణ్ణి కాను.
మూల బంగారపు ముద్దకు ఎటువంటి భేదము లేదు. అయినా అది రకరకాల ఆభరణాల రూపంలో కనిపిస్తూ ఉంటుంది. కంకణము, కిరీటము, చెవిదిద్దులు, రకరకాల పేర్లతో అది కనిపిస్తూ ఉంటుంది. బంగారం ఒకటే, ఆ బంగారం నుంచి ఆభరణాలు రకరకాలుగా తయారు చేశాం. అలా ఒకే ఒక భగవంతుడు, ఆ పరమాత్మ, ఆయన దేవతలు, జంతువులు, మనుష్యులు మొదలైన కల్పిత రూపాల్ని ధరించి ఉంటాడు అని కూడా తెలుసుకో నువ్వు. ఆయనే సమస్తము అయి ఉన్నాడు. ఏ ఏ రూపంలో ఉంటాడో తెలియదు, కాబట్టి అది కూడా నువ్వు తెలుసుకోవాలరా. గాలి తాకిడికి ధూళి కణాలు కదా పైకి లేచినట్టుగా, గాలి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ అవే నేల మీద పడిపోయినట్టుగా చూస్తూ ఉంటాం కదా, గాలికి లేచిపోతూ ఉంటాయి. అలాగే గుణ సంక్షోభం వల్ల దేవతలు, మనుష్యులు, జంతువులు అనేవి లోకంలో కలుగుతూ ఉన్నాయి. ఇది సృష్టికి కారణము. ఎలా వస్తున్నారు? సత్వగుణం దేవతలు, రజోగుణం మనుష్యులు, తమోగుణం జంతువులు. ఈ ప్రకారంగా జీవజాతి అంతా కూడా వస్తోంది. గుణాలన్నీ కలిసిపోయే సమయంలో వాళ్ళందరూ వెళ్ళి పరమాత్మలోనే ఉంటారు. ఎక్కడ ఇదంతా ధూళి కిందకు వచ్చేసిన తర్వాత అంతా భూమే, లేచిన తర్వాత ధూళి అది. అలా ఆ ప్రకారంగా మొత్తం అంతా కూడా పరమాత్మ స్వరూపంగానే ఉంటాయి. హరిమమర గణార్చితాంఘ్రి పద్మం ప్రణమతి యః పరమార్థతో హిమర్త్య. ఎవరైతే, ఇక నీకు చెప్తున్నాను, ఆ సేవకుడికి యముడు చెప్తున్నాడు, హరిం అమర గణార్చితాంఘ్రి పద్మం. ఆ భగవంతుణ్ణి, ఆ శ్రీహరిని దేవతలందరూ కూడా ఆరాధన చేస్తూ ఉంటారు. అటువంటి ఆయన్ని పరమార్థత యః మర్త్య, పరమార్థంగా ఎవరైతే పూజిస్తారో, పరమార్థం అంటే మీకు గుర్తుండే ఉంటుంది, విష్ణు పురాణంలో శ్రేయస్సా పరమార్థమా, జడభరతుడు అడిగాడు కదా, ఆ పరమార్థం, శ్రేయస్సని కాదు, పరమార్థం. ఆ పరమార్థంగా ఎవరైతే ఆరాధన చేస్తారో, అర్చిస్తారో, తమపగత సమస్త పాపబంధం, అటువంటి వాళ్ళ సమస్త పాపాలు, పాపబంధాలు కూడా అస్తమించిపోయి ఉంటాయి. వ్రజ పరిహృత్య యథాగ్నిమాజ్యసిక్తం. ఎలాగైతే ఆజ్యసిక్తమైన అగ్ని పరమ పవిత్రుడై ఉంటాడో, అలాగే ఆ మనిషి కూడా, ఆ జీవుడు కూడా అని నువ్వు తెలుసుకో. అటువంటి అగ్నిని పట్టుకోవటానికి ఎలాగైతే భయపడతామో, అలాగే ఆ భక్తులైన వాళ్ళ విషయంలో కూడా నువ్వు అంతే భయంగా ఉండాలి. వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళకూడదు. వ్రజ పరిహృత్య యథా అగ్నిం ఆజ్యసిక్తం అని నా సేవకుడికి యముడు చెబుతూ ఉన్నాడు. ఇక ఆ బోధని కింకరుడు విన్నాడు. ఆ సేవకుడు విని ఆ యమధర్మరాజుతో, ఓ ప్రభు, శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు కానీ లేదా భగవద్భక్తుడు కానీ ఎట్లా ఉంటాడు చెప్పవయ్యా నాకు అని అడిగాడు. నువ్వు అంటున్నావు, మరి నేను వాళ్ళకి ఏమైనా గుర్తులు ఏమైనా ఉంటాయా? వాళ్ళు ఏమైనా బొట్లు ఏమైనా పొడిపించుకుని ఉంటారా? ఏమైనా టాటూలు ఏమైనా వేయించుకుని ఉంటారా? ఈ కాలంలో లాగా ఎలా వాళ్ళని గుర్తించేది? భక్తుడు భక్తుడు అంటున్నావు నువ్వు, ఎవరు భక్తుడు నాకెట్లా తెలుస్తుంది? పోయిన తర్వాత కదా నేను వెళ్ళేది, వాడు పోనంత వరకు నేను అక్కడికి వెళ్ళాను కదా. మరి పోయిన తర్వాత ఎవరు భక్తుడో ఎవరు కాదో నాకెట్లా తెలుస్తుంది? ఏమిటి ఆ గుర్తులు ఏమిటి, ఆ చిహ్నాలు ఏమిటి, అది కూడా నాకు చెప్పు అని ఆ యమకింకరుడు ఆ యమధర్మరాజును అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన, నచలతి నిజవర్ణ ధర్మతో యః. భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే ఏమిటి? చాలా అద్భుతంగా మనకి భగవద్గీతలో చెప్పాడు ఆయన. ఒకసారి దాని అర్థాలన్నీ కూడా చూసుకోవాలి, మనకి భక్తి అర్థమవుతుంది మనస్సుకి. ఓ, ఇది భక్తి మనిషికి. అలాగే యమధర్మరాజు ఎవరైతే తన ధర్మము నుంచి తాను కదిలిపోకుండా ఉంటాడో అని ప్రారంభించాడు. భక్తుడు అంటే తన ధర్మాన్ని మరిచిపోయి భక్తి అనే ముసుగులో ధర్మం నుంచి తప్పిపోయిన వాడు కాదు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది లోకల్లో, మనం కాదు, చాలామంది లోకల్లో భక్తి అనే పేరు బయటికి చెప్తూ ఉంటారు, ధర్మాచరణ ఏమీ ఉండదు. అలా అయిపోతే ఎట్లా? ధర్మము ప్రధానం కదా, ధర్మాచరణ భక్తి. అందువల్ల ఏదైతే మనకి దారి చూపెట్టారో పెద్దలు, గురువులు, దాన్ని వదలకుండా ఆ మార్గం నుంచి చ్యుతులు కాకుండా భక్తిగా ఉండాలి అని చెప్పేందుకోసం ఆయన ధర్మరాజు, ధర్మపక్షపాతి ఆయన కాబట్టి ధర్మంతోనే ప్రారంభించాడు. ఎవరైతే తమ స్వధర్మాన్ని తాము విడిచిపెట్టకుండా ఉంటారో, అది ప్రారంభమే
తమ స్వధర్మాన్ని, తమ కర్తవ్యాన్ని తాము మరిచిపోకుండా ఉంటారో అటువంటి వాళ్ళు సమమతిరాత్మ సుహృద్విపక్ష పక్షే. సమమతి అయినంత వరకు సమమతిగా ఉండటం అభ్యాసం. అయినంత వరకు అని ఎందుకు చెప్తున్నాను అండర్లైన్ చేసి అంటే ఈ కాలంలో తప్పదు కాబట్టి. సమమతి అయినంత మటుకు దాన్ని అభ్యాసం చేస్తూ, ఒకేసారికి రాదు, అందరిలోనూ సమబుద్ధి, మిత్రుడు శత్రువు ఇద్దరిలోనూ సమబుద్ధి. ఇది అలా వెంటనే రాదు కాబట్టి అభ్యాసం చేసుకుంటూ నిదానంగా ఆ సమమతిని, సమత్వాన్ని అభ్యాసం చేసుకోవటం అనేది భక్తుడికి చాలా ప్రధానమైనది. తర్వాత నహరతి నచహంతి కించిదుచ్చైః. నహరతి నచహంతి, పరాయి ద్రవ్యాన్ని దొంగిలించకుండా ఉండటము. మానసికంగా కూడా ఇది బాగుంది, ఇది నాకు కావాలి, నా దగ్గర ఉంటే బాగుంటుంది అని ఇతర ద్రవ్యాన్ని చూసి అనుకోవటం కూడా ఒకప్పుడు దొంగతనమేట. ఇప్పుడు లేదులేండి అది. ఒకప్పుడు అది కూడా దొంగతనమే. ఒక కాలంలో ఎంత బాగుంది, ఇది నా దగ్గర ఉంటే బాగుంటుంది అని మానసికంగా అనుకున్నా కూడా ఇది కృతత్రేత ఆ సమయంలో దొంగతనమే. ద్వాపర యుగంలో కాదులేండి. ద్వాపర యుగంలో ఎందుకంటే కృష్ణ పరమాత్మ కూడా శమంతకమణి నా దగ్గర ఉంటే బాగుంటుంది, తర్వాత వస్తుంది అది కథ, ఆయనే చెప్తాడు ఆ మాట. ద్వాపరానికి వెళ్ళిపోయింది, మారిపోయింది. ద్వాపరంలో తీసుకుంటేనే, కలియుగంలో సరే ఇంకా తీసి పెట్టుకుని తెలిస్తే, తెలియకపోతే కలియుగం అడ్జస్ట్మెంట్ పర్వాలేదు, తెలిస్తే కలియుగంలో దాని కిందకు వస్తుంది, లేకపోతే రాదు. ఇది కలియుగం యొక్క పరిస్థితి. ఇక్కడ ఉండే అనుకూలాలు అననుకూలాలు రెండు ఉన్నాయి కలియుగంలో. సో దాని కిందకు వస్తుంది. నహరతి నచహంతి కించిదుచ్చైః. నచహంతి, ఎవరిని కూడా హింసించకుండా ఉండటం. హంతి అంటే కొట్టేయటం, ఏ వస్తువుని కొట్టేయకుండా ఉండటం. నచహంతి నహరతి. హంతి అంటే హింసించడం అని అర్థం, కొట్టడము ప్రహరణం అంటారే ఆ ప్రకారం. హంతి కించిదుచ్చైః సితమనసం తమవైః విష్ణుభక్తం. భగవద్భక్తుడు ఎవరు అని అడిగావు కదా. సితమనసం, మనస్సు స్వచ్ఛంగా పెట్టుకోవటం, మనస్సు నిర్మలంగా పెట్టుకోవటం, అది అభ్యాసం చేసుకోవటం. మనస్సుని నిరంతరము నిర్మలం చేసుకుంటూ ఉండటం. అక్కడ మలము అంటే అక్కర్లేని ఆలోచనలు, ఇంకొకళ్ళ కీడు ఆలోచన చేయటం, దాన్ని మనస్సు నుంచి తీసేసుకో. సిత మనసం తమవైః విష్ణుభక్తం. అది యముడు చెప్పిన విష్ణుభక్తుడు, భగవద్భక్తుడు అంటే ఇలా ఉండాలి అని ఇక్కడ ప్రధానంగా 3 గుణాలు, లక్షణాలు చెప్పాడు. అలా కలికలుషమలేన యస్య నాత్మా. అది కలికలుషమలేన, అన్ని యుగాల్లోనూ కూడా కలికల్మషము అనేది ఉంటుంది. కేవలం కలిలోనే కాదు, కలి అంటే పాపము, పాపంతో కూడిన మనస్సు, దాంతో కలుషితమైపోయినటువంటి మనస్సు, అది లేకుండా ఎవరి ఆత్మ, ఎవరి మనస్సు అయితే విమలమతేర్మలినీకృతోస్తమోహే అస్తమోహే. అది అస్తమోహే, ఎవరిలో అయితే ఈ మోహము అనేది అస్తమించిపోయి ఉంటుందో, ఎవరు ఉన్నది ఉన్నట్టుగా చూడగలుగుతూ ఉన్నారో, విమలమతేహే. మనస్సు నిర్మలంగా ఉండటం, బుద్ధి నిర్మలంగా ఉండటం. మలినీకృత అస్తమోహే. అలా మనసి కృత జనార్దనం మనుష్యం. ఇక ఎవరైతే మనస్సులో ఆ భగవంతుణ్ణి నిలబెట్టుకుని ఉన్నారో, ఆయన్ని మనస్సులో ధ్యానం చేస్తున్నారో, మనసి కృత జనార్దనం మనుష్యం. మనస్సులో భగవంతుణ్ణి నిలబెట్టుకున్న వాళ్ళని జనార్దనం, జన అనేటువంటి రాక్షసులు, వాళ్ళని అర్ధించిన వాడు, అందుకనే ఆయన జనార్దన అంటే రాక్షసులు లాంటి జనాన్ని కూడా అర్ధనం చేసేవాడు అని కూడా అర్థం. జనార్దన అని రాక్షస బుద్ధి ఉంటే జనార్దన. అది ఇక జనార్దన అనే పదానికి చాలా విశేషమైన అర్థాలు విష్ణు భాష్యంలో, విష్ణు సహస్రనామ భాష్యంలో ఉన్నాయి. అటువంటి ఆ భగవంతుణ్ణి మనస్సులో నిలబెట్టుకున్నవాడు సతతమవైః హరేరతీవ భక్తం. అటువంటి వాణ్ణి అతిభక్తుడిగా నువ్వు తెలుసుకో. హరేహే అతీవ భక్తం, కాబట్టి అటువంటి వాడి జోలికి వెళ్ళవద్దు. అది వాడికి నువ్వు
దూరంగా ఉండు అని ఇంకొక లక్షణం చెప్పి ఇంకా చెప్తున్నాడు. కనకమపి రహస్యవేక్ష్య బుద్ధియా తృణమివ యః సమవైతి వై పరస్వం. రహస్యంలో ఎవరూ లేనప్పుడు, దారిలో పోతున్నప్పుడు ఊరికే అక్కడ పడి ఉంది బంగారం, ఎవరు లేరు, అటు ఇటు చూశావు, బంగారం ముద్ద అది, అయినా కూడా దాని మీద ఎవరి మనస్సు పోదో. అమ్మో, కలియుగంలో చిన్న ముక్క, ఇది మామూలుది కాగితం ముక్క, రెపరెపలాడుతూ బంగారంలా కనిపిస్తే దాని మీదకే మనస్సు పోతుంది. బంగారం అట్లా రెపరెపలు ఆడదు కదండి, బంగారం గాలికి ఎక్కడ ఆడుతుంది, ఆడదు. అయినా ఇదేమైనా బంగారమేమో చూద్దాం అనిపిస్తుంది. కలి ప్రభావం అది. కలికి 5 స్థానాలు, 5 స్థానాల్లో బంగారము. మరి అలా ఉన్నప్పుడు ఇది బంగారం ముద్దట, ఒక 2-3 కిలోలు బంగారం పడి ఉంటే కూడా ఏదో రాయి దాటినట్టుగా దాటుకుంటూ వెళ్ళిపోవాలి. కొంచెం పరీక్ష పెట్టాడేమో కలియుగంలో మానవులకి. అలా ఉంటే, అలా ఆ బంగారాన్ని చూడగలిగితే అది భక్తి, అది భక్తి. తృణమివ యః సమవైతి పరస్వం. పరస్వం, పరద్రవ్యాన్ని ఒక గడ్డి పరకలాగా చూడగలిగితే నాకెందుకు అది, అది గడ్డి పరకతో సమానం, నాది కాదు అనే మనస్సు ఉంటే, భవతి చ భగవత్యనన్యచేతాః. భగవతి అనన్యచేతాః అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యచేతాః అంటే అన్యమైన విషయాలకి పోకుండా ఉండే మనస్సు ఎవరికైతే ఉంటుందో, పురుషవరం తమవైహి విష్ణుభక్తం, అటువంటి వాడు జీవోత్తముడు. పురుషవరం, వాణ్ణి నువ్వు భగవద్భక్తుడిగా తెలుసుకోవచ్చు నాయన అని చెబుతూ ఇంకొక రహస్యాన్ని, ఇంకొక లక్షణాన్ని, గుణాన్ని కూడా చెబుతున్నాడు. స్ఫటిక గిరిశిలామలహ్వ విష్ణు మనసి నృణాం క్వచ మత్సరాది దోష. ఎలా స్ఫటిక శైలశిలామలోద్భాసి వాసుదేవుడెక్కడ. అది భగవంతుడు ఎలా ఉన్నాడు అంటే, స్ఫటిక శైల శిలామలోద్భాసి వాసుదేవుడు ఎలా ఉన్నాడు, ఆయన స్ఫటికంలాగా అలా వెలిగిపోతూ ఉన్నాడు. అంత శుద్ధంగా, అంత నిర్మలంగా ఉన్నాడు ఆ భగవంతుడు ఎక్కడ. మనసి నృణాం క్వచ మత్సరాది దోష. మనస్సులో ఉండేటువంటి ఈ మాత్సర్యము లాంటి ఈ దోషాలు ఇవెక్కడ, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అటువంటి ఆ భగవంతుడిని నిలుపుకున్న మనస్సులో ఈ మాత్సర్యాది దోషాలు ఉండే సాధ్యత ఉందా? ఉండవచ్చా? ఉంటే భక్తి అమంది అని ఒక ప్రశ్న మనకి. మత్సరాధీన మలినులైన మానవులెక్కడ. అది మత్సరము మొదలైన వీటికి అధీనమైపోయినటువంటి మనస్సుతో ఉండే మనుష్యులు ఎక్కడ? స్ఫటిక శిలలాగా వెలిగిపోతూ ఉండేటువంటి ఆ భగవంతుడు ఎక్కడ? కాబట్టి ఆయన్ని మనస్సులో నిలుపుకుంటే మన మనస్సు కూడా అంత శుద్ధంగా స్ఫటికంగా అయిపోతుంది. శుద్ధ స్ఫటిక సంకాశం. అందుకనే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం. అటువంటి ఆ స్వామి నహితుహిన మయూఖ రశ్మిపుంజే భవతి హుతాశన దీప్తిజః ప్రతాపః. ఎందుకు ఈ మాత్సర్యాది దోషాలు రావంటున్నాను అని అంటే, మంచి గడ్డ, మంచు గడ్డ, గ్లేషియర్ అంటారే, దాని మీద సూర్య ప్రతాపం ఎంత పడినా కూడా, లేదా ఒక చిన్న కర్పూర బిళ్ళ వెలిగించి పెడితే ఆ గ్లేషియర్కి ఏమవుతుంది? అదేమైనా కరుగుతుందా? అలాగే ఉంటుంది. అది కరగకూడదు. అది అలా సృష్టిలో అలా చేశాడు భగవంతుడు. ఆ వేడికి ఇది కరిగిపోతోంది అంటే అమ్మో, సృష్టి అతలాకుతలం అయిపోతుంది. అటువంటి ఆ స్ఫటిక శిల ఏది, ఆ మంచు గడ్డలాగా ఉండే మనస్సు, ఆ మనస్సు వీటికి చలించేది కాదు అని చెప్పేందుకోసం నహి తుహిన మయూఖ రశ్మి పుంజే భవతి హుతాశన దీప్తిజః ప్రతాపః విమలమతి విమత్సరః ప్రశాంతః శుచిచరితోఖిల సత్వమిత్రభూతః ప్రియహితవచనోస్తమానమాయో వసతి సదా హృతి తస్య వాసుదేవః. ఎవరి మనస్సులో భగవంతుడు ఉంటాడు? ఎవరి మనస్సులో ఉంటాడు?
అన్ని చోట్ల ఉంటాడండి ఆయన, అన్ని చెప్పారుగా, అన్ని చోట్ల ఉంటాడు. కానీ మనకు కనిపించాలి కదా. అన్ని చోట్ల ఉన్నాడు, నువ్వు చూసుకోరా. ఒక రాక్షసుడు వరం కోరాడు. ఏమని కోరాడు? శ్రీహరి లేని చోటు ఎక్కడ, ఏది ఆలోచన చేశాడు. ఎక్కడున్నా సరే వెతికి నేను యుద్ధం చేస్తాను, మరణం ఉండకూడదు అని వరం కోరాడు. కోరితే ఆయన పోయి ఎక్కడో దాక్కున్నాడు, ఓ చోట దాక్కున్నాడు శ్రీహరి. దాక్కుంటే ఎక్కడ వెతకాలి అని చాలా వెతికాడు. వెతికితే నారద మహర్షి వచ్చి ఒక సలహా చెప్పాడు. అలా వెతికితే దొరకడు, గట్టిగా ఒకసారి పిలువు. ఒకసారి హిరణ్యకశిపుడు అలాగే చేశాడు, నువ్వు పిలిస్తే వస్తాడు అని చెప్పాడు. ఎక్కడున్నా రారా అని పిలువు గట్టిగా అంటే పిలిచాడు. ఓయ్ హరి ఎక్కడున్నా రా బయటికి అన్నాడు. గుండెలు చీల్చుకుని బయటకు వచ్చేసాడు. రా అన్నాడుగా, వచ్చాడు. ఆడు మరణం లేకుండా ఉండే ఒక వరం కోరాడు, కానీ తానే పిలిచాడు కాబట్టి తన మృత్యువు తానే తెచ్చుకున్నాడు. లోపల ఉండే హరి గుండెలు చీల్చుకొని బయటకు వచ్చేసాడు. ఏం చెప్తాం ఇంకా? అలా అన్ని చోట్ల ఉన్నాడు. అంటే మనం పిలవాలి, పిలిస్తే మరి చీల్చుకుని వస్తాడండి. మళ్ళీ అయితే వద్దులేండి, చీల్చుకున్నంత రాడు, కనిపిస్తాడు. అందువల్ల విమలమతి విమత్సర ప్రశాంత శుచిచరిత అఖిల సత్వమిత్రభూత. అన్ని ప్రాణులతోనూ ఒక బంధము, ఒక ప్రీతి ఉంటుంది. అది దాన్ని పెంచుకుని ఉంటాడు భక్తుడు. ఇక ప్రియహిత వచన, చాలా మాట్లాడితే మంచి మాటలు, లేకపోతే మౌనం, అంతే. రెండే, మాట్లాడితే మంచి, లేకపోతే మౌనం. అలా ఉండటం కూడా భక్తుడి ప్రధానమైన లక్షణం. అస్తమాన మాయ, అది మాయ అస్తమించిపోయి ఉంటుంది. అటువంటి వాడి మనస్సులో భగవంతుడు నెలకొని ఉంటాడు అని చెప్తూ వసతి హృది సనాతనే చ తస్మిన్. అటువంటి ఆ వాడి మనస్సులో భవతి పుమాన్ జగతోస్య సౌమ్య రూప క్షితిరసమతిరమ్యమాత్మనోంతః కథయతి చారుతయైవ శాలపోతః. అందంగా కనిపించేటువంటి మామిడి మొక్క తనలో ఉన్న ఆ భూసారాన్ని అంతా కూడా చూపెట్టినట్టుగా చిన్న మామిడి చెట్టు వసంత ఋతువు రాగానే వా ఎంత అద్భుతంగా ఉంటుంది. బోన్సాయి మొక్క అయినా సరే ఆ వసంత ఋతువులో బ్రహ్మాండంగా దానికి ఆ పుష్పాలు వచ్చినట్టుగా ఆ భగవంతుణ్ణి మనస్సులో నిలబెట్టుకున్నవాడు, ఆ భక్తుడు చుట్టూ ఉండే వాళ్ళకందరికీ కూడా ఆ ఆనందాన్ని ఇచ్చే శక్తిని వాడు పొందుతాడు. చూసారా, అది భగవద్భక్తికి ఉండేటువంటి గొప్పతనం. అందువల్ల అది కేవలం స్వార్థం మాత్రమే కాదు, భక్తి అనేది సమాజానికి కూడా చాలా ఉపయోగపడేటువంటిది. యమ నియమ విధూత కల్మషాణం, అది యమ నియమ ఆసన ప్రాణాయామ తెలుసు కదా, యమ నియమాలు, వీటిని క్రియాయోగంలో చెప్పినట్టుగా ఎవరైతే పాటిస్తూ ఉంటారో వారికి కల్మషాలన్నీ కూడా వెళ్ళిపోయి ఉంటాయి. అనుదినమచ్యుత సక్తమానసానాం, ఆ భగవంతుల్లో అచ్యుత ఆసక్త మానసానాం, ఆయనలో మనస్సు ధరించి ఉంటారు. అపగత మదమాన మత్సరాణం, మద మాన మత్సరాణం, వారికి గర్వము లేదు, అహంకారము లేదు. మానము అంటే అయ్యో ఇది జరిగింది ఇది జరగలేదు అనేటువంటి ఆ సమస్య వాళ్ళకి లేదు. మానం అంటే ఈ సన్మానాలు జరిగినప్పుడు పొంగిపోవటము, అవమానాలు జరిగినప్పుడు కుంగిపోవటము, ఇటువంటి వాటిలో కూడా వారు పడరు. అలా నించుని వెళ్తూ ఉంటారు క్యూలో. మీరు వైకుంఠ ఏకాదశి రోజు చూడండి, వాళ్ళు ఏమీ ఇతరత్ర ఆలోచన పెట్టుకోరు. రండి మీరు తొందరగా తీసుకెళ్తామంటే కూడా పర్వాలేదండి, మేము క్యూలోనే వస్తాము. అదే స్మరణ, విష్ణు సహస్రనామం చెప్పుకుంటూ భగవన్నామని చెప్పుకుంటూ అలాగే క్యూలో వెళ్ళి నిదానంగా మమ్మల్ని వదిలేరని మాకు కాలేదని ఇవేవి వాళ్ళు పట్టించుకోరు. ఆ రోజైనా కనీసం అలా మనం దర్శనానికి వెళ్ళేటప్పుడైనా అభ్యాసం చేసుకోవాలి. అలా నిలబడి వెళ్తూ ఉంటారు స్వామి దర్శనం, వైకుంఠానికే వెళ్తున్నాము అనే ఒక భావనలో. ఇక అటువంటి వాళ్ళని త్యజభట దూరతరేణ మానవానాం, అయినా చెప్తున్నా నీకు, వాళ్ళని
నువ్వు విడిచిపెట్టు, వాళ్ళకి దూరంగా ఉండు, ఇరుక్కుపోతావు, లేకపోతే సమస్యల్లో పడతావు, మళ్ళీ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తావు, అటువంటి వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళొద్దు. అది యమభటుడికి యముడు చెప్తూ ఉండేటువంటి ఉపదేశం. ఇక హృదయది భగవాన్ అనాదిరాస్తే, ఎప్పుడైతే భగవంతుడు హృదయంలో వచ్చి నెలకొని ఉంటాడో, హరిరసి శంఖ గదాధరో వ్యయాత్మ, ఆయన ఎలా ఉన్నాడు, ఆయన రూపము అనేది చెప్పుకున్నాం కదా మనం. ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క అర్థం ఉన్నది అని. ఆయన గదా, శంఖ, పద్మధారి అయి ఉన్నాడు, చక్రధారి అయి ఉన్నాడు, ఖడ్గధారి అయి ఉన్నాడు. అటువంటి ఆయన అవ్యయాత్మ, ఆ స్వామిని మనస్సులో నిలబెట్టుకున్న వాళ్ళు. తదఘమఘ విఘాత కర్తృభిన్నం భవతి కథం సతి చాంధకారమర్కే, సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నప్పుడు చీకటి లేనట్టుగా, సూర్యుడుంటే చీకటి ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే తదఘ మఘ విఘాత కర్తృభిన్నం, అటువంటి ఆయన్ని మనస్సులో నిలుపుకున్న వాళ్ళకి పాపం అనేది ఉండదు. ఆయన ఉండి పాపము ఉంటే ఇది ఎక్కడదండి ఇది? ఇంకా అయితే ఆయన మనస్సులో నిలబెట్టుకుని ప్రయోజనం ఏమిటి అని అడుగుతారు కదా. అందుకనే భగవద్భక్తి ఉన్న వాళ్ళకి పాపము అంటదు, పాప చింతన అంటదు అని అర్థం. అలా అందువల్ల దాన్ని వృద్ధి చేసుకో. హరతి పరధనం నిహంతి జంతూన్, ఇంకా చెప్తున్నాడు ఆయన, పరధనం, పరధనాన్ని దొంగతనం చేయాలి అనే బుద్ధి, నిహంతి జంతూన్, ఎవరినో హింసించాలి అనే బుద్ధి, వదతి తథానృత నిష్ఠురాణి యశ్చ, ఎవరైతే అబద్ధం ఆడతారో, అసత్యం ఆడతారో, నిష్ఠురాలు మాట్లాడతారో అటువంటి వాళ్ళు. అశుభ జనిత దుర్మదస్య పుంసః, అశుభ జనిత దుర్మదస్య, అటువంటి వాళ్ళకి ఆ అశుభం వల్లనే ఒక దురహంకారము కలిగి ఉంటుంది. అటువంటి వాళ్ళు కలుషమతే హృది తస్య నాస్త్యనంతః, అటువంటి వాళ్ళ మనస్సుల్లో, హృదయాల్లో ఆ భగవంతుడు ఉండనుగాక ఉండడు, సాధ్యం లేదు. అలా ఉంటే ఆయన వచ్చి ఉండటం అసాధ్యం. కాబట్టి వీటిని అభ్యాసం చేసుకోవాలి. న సహతి పరసంపదం వినిందాం కలుషమతి కురుతే సతామసాధు, నయజతి న దదాతి యశ్చ సంతం మనసి నతస్య జనార్దనోధమస్య, అటువంటి వాడు అధముడు. ఎలా? న సహతి పరసంపదం వినిందాం కలుషమతి కురుతే సతాం అసాధు, ఎవరితో సహవాసం చేస్తున్నాడు? అసాధువులతో సహవాసం చేస్తున్నాడు. అటువంటి సహవాసం చేసేవాడు. అలాగే నా యజతి న దదాతి, ఎవరు ఒక చిన్న దానము చేయడు, ఒక చిన్న దేవ పూజ చేయడు, అటువంటి వాడు యశ్చ సంతం మనసి నతస్య జనార్దన అధమస్య, అటువంటి వాడి మనస్సులో భగవంతుడు ఉండడు. రెండూ చెప్పాడు, అది చెప్పాడు, ఇది చెప్పాడు. ఇలా ఉండే వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. అలా ఉంటే మాత్రం వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళొద్దు. ఎందుకంటే వాళ్ళ మనస్సులో భగవంతుడు ఉండడు కాబట్టి. ఇంకా జీవుడంటే మనస్సే కదా, తీసుకెళ్లేది శరీరాన్ని కాదు కదా, జీవుడినే కదా. కాబట్టి అది చెప్పాలి. ఆ జీవుడి మనస్సులో భగవంతుడు ఉన్నాడు కాబట్టి వాణ్ణి తీసుకువెళ్ళటానికి వీల్లేదు. పరమ సుహృది బాంధవే కలత్రే సుతతనయా పితృమాతృభృత్యవర్గే షఠమతిరుపయాతి యోర్థతృష్ణాం తమధమచేష్టమవైహి నాస్య భక్తం. ఇక ఆప్తమిత్రుడు, దగ్గరి బంధువు, భార్య, కన్న కొడుకు, కన్న కూతురు, తండ్రి, తల్లి, తన వారి పట్ల ధనాశతో ఎవరైతే నీచకృత్యాలు చేస్తారో ఇటువంటి వాళ్ళ విషయంలో, అటువంటి వాళ్ళు దుర్బుద్ధి. అటువంటి ఆ దుర్బుద్ధి విష్ణు భక్తుడయ్యే అవకాశము లేదు. అది అంటే సొంతము అనేది కూడా చూసుకోకుండా ధనాశతో ఇబ్బంది పెట్టేవాళ్ళు, కష్టపెట్టేవాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళు విష్ణు భక్తులు కాలేరు. అశుభమతిరసత్ ప్రవృత్తి సక్తః సతతమనార్య కుశీల సంగమత్తః అనుదిన కృతపాపబంధయత్నః పురుష పశుర్నహి వాసుదేవ భక్తః. పురుష పశువు, అటువంటి వాళ్ళు తిరిగాడుతూ ఉండే పశువులు. పాపం పశువులను చూసి పశువులు అనకూడదు,
వీళ్ళు పశువులు. నేను పశుపతి అంటే మనకందరికీ పశువు ఆయన. ఊరికే పశువులకు మాత్రమే పతి అని కాదు. పశువులు అంటే పాశబద్ధులైన జీవులు అని అర్థం. అందరికీ పతి ఆయన. వీళ్ళంతా పురుష పశువు. అరే మనిషివా పశువువా అని తిడతారే, అక్కడి నుంచే వచ్చింది. ఎటువంటి వాళ్ళు? ఎప్పుడు చెడు బుద్ధితో చెడు పనులు చేస్తూ ఉండేవాళ్ళు, పాప పనుల మీద ఆసక్తితో ఉండేవాళ్ళు, నిత్యము అయోగ్యపు పనులు చేస్తూ ఉండేవాళ్ళు, నీచులతో కలిసి స్నేహం చేసేవాళ్ళు. అటువంటి ఆ అహంకారి అయిన వాడు ప్రతిరోజు ప్రయత్నపూర్వకంగా పాపకృత్యాలే చేస్తాడు. కాబట్టి వాడిని పురుష పశువు అని పిలుస్తూ ఉన్నానయ్యా. వాడు నువ్వు లాక్కు రావటానికి అధికారి. ఎవరిని నువ్వు లాక్కు రావచ్చు అంటే అటువంటి వాడిని లాక్కు రావచ్చు. అంతేగాని సకలమిదమహంచ వాసుదేవ పరమపుమాన్ పరమేశ్వర స ఏక ఇతి మతిరచలా భవత్యనంతే హృదయగతే వ్రజతాన్ విహాయ దూరాత్. ఇదంతా కూడా ఈ సమస్తమైన ప్రపంచము, నేను కూడా నాతో సహా యమధర్మరాజు చెప్తూ ఉన్నాడు. ఆ వాసుదేవుడు నిండి ఉన్నాడు, ఆ భగవంతుడు నిండి ఉన్నాడు, పరమ పురుషుడైన ఆ పరమేశ్వరుడు ఒక్కడే అనేటువంటి బుద్ధి కలిగి హృదయంలో ఎవరైతే ఆ అనంతుణ్ణి ప్రతిష్ఠ చేసుకుని ఉన్నారో వాళ్ళని నువ్వు దూరంగా విడిచిపెట్టు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. అంటే మనందరికీ కూడా ఒక ధైర్యం నింపే మాట చెప్తున్నాడు. మనం చేయాల్సింది ఇంతే. ఏమిటి? భక్తి నిలుపుకో మనస్సులో, చాలు. నువ్వు యమయాతల నుంచి బయటపడ్డట్టే లెక్క అయిపోయింది. నీకు ఎక్కడికి రావాలో అక్కడికి నీకు వచ్చింది వీసా. యమయాతల నుంచి బయటపడ్డావు. ఎందుకు దానిలో కష్టపడి చాలా సమయం వ్యర్థమైపోతుంది. కనుక ఆ భక్తి 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 ప్రచారం చేస్తూ ఉంటారు. దాన్ని కమలనయన వాసుదేవ విష్ణు ధరణిధరాచ్యుత శంఖచక్రపాణే. చెప్పండి, కమలనయన వాసుదేవ విష్ణు. 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 ధరణిధరాచ్యుత 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 శంఖచక్రపాణే. 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 భవశరణం 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 కమలనయన వాసుదేవ విష్ణు. కమలనయన వాసుదేవ విష్ణు. ఇది మనం చేయాలట. కమలనయన వాసుదేవ విష్ణు ధరణిధర అచ్యుత శంఖచక్రపాణే భవశరణం మమ శరణం అంటూ ఉంటారే. తవ చరణం మమ శరణం. నిరంతరంగా దాన్ని మనస్సులో అనుకుంటూ ఉండు. అయ్యా నీ పాదాలే నాకు శరణం. అలా కళ్ళు మూసుకుంటే నీ పాదాలు కనిపించేలాగా నన్ను అనుగ్రహించు. భవశరణం ఇతీరయంతి ఏవై. అలా అంటూ ఉంటే చాలు. అలా ఎవరైతే అంటూ ఉంటారో త్యజభట దూరతరేణ తాన పాపాన్. అటువంటి వాళ్ళు అపాపాన్ పుణ్యవంతులు వాళ్ళు. వాళ్ళని నువ్వు విడిచిపెట్టేసేయి, వాళ్ళ జోలికి పోవద్దు. వసతి మనసి యస్య సోవ్యయాత్మ పురుషవరస్య నతస్య దృష్టిపాతే తవ గతిరథవా మమాస్తి చక్ర ప్రతిహత వీర్య బలస్య శూన్యలోకః. నీ కథ ఏమిటయ్యా? నేనే వాళ్ళలో ఏమీ చేయలేను. అటువంటి వాళ్ళ విషయంలో, భక్తుల విషయంలో నా అధికారమే చెల్లదు, ఇంకా నువ్వెంత. కాబట్టి మనస్సులో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకో, నువ్వెప్పటికీ కూడా భగవద్భక్తుల జోలికి వెళ్ళకూడదు అని భటుణ్ణి యమధర్మరాజు శాసించాడు. అలా శాసిస్తూ చెప్పిన విషయము ఆ జాతిస్మరుడైనటువంటి ఆ ఋషి విన్నాడు. ఆయన పూర్వస్మృతి తెలుసు ఆయనకి, ఆయన విన్నాడు వీళ్ళిద్దరి సంభాషణ. ఆయన మహర్షి కాబట్టి గుర్తుంచుకుని దాన్ని చెప్పాడు. ఎవరికి? ఈ కళింగ దేశం నుంచి వచ్చిన వేద విద్వాంసుడికి.
ఆయన తన మిత్రుడు అని చెప్పి భీష్మ పితామహుడికి చెప్పాడు. ఆయన దాన్ని గుర్తుంచుకుని నకులుడికి చెప్పాడు. దాన్ని ఇప్పుడు నీకు చెప్తున్నానయ్యా అని చెప్పి పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి చెప్పిన సంగతిని చాతుర్మాస్యంలో మనం అవధూత దత్తపీఠంలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇది వరస విద్యా పరంపరలాగా అలా వీళ్ళందరూ మాట్లాడుకున్న విషయం అది భక్తి విషయం. ఆ భక్తి విషయాన్ని అంత గొప్పగా యమధర్మరాజు చెప్పిన దాన్ని యమగీత అని పిలుస్తారు. ఇది యమగీత అంటే మనందరికీ అక్కడ మంచి ఒక సందేశం ఉన్నది. అటువంటి ఆ సందేశాన్ని అందించి అదే నీకు చెప్పానయ్యా, యథా విష్ణు వృతేనాన్యత్ త్రాణం సంసార సాగరే. అది చివరికి ఆయన చెప్పిన మాట. ఆయన తప్ప వేరే ఎవరు కూడా, ఆ భగవంతుడు తప్ప ఈ సంసార సాగరం నుంచి బయట పడవేయలేరు. అది ఇక కింకర పాశదండాశ్చ నయమో నచ యాతనాః. ఇది ఫైనల్ డిక్లరేషన్. ఇంకా చెప్పేశారు అందరికీ ఏమని, కింకర పాశదండాశ్చ, యమ కింకరులు కానీ పాశాలు కానీ యమదండాలు కానీ, నయమో నచ యాతనాః, యముడు కానీ యాతనలు కానీ, సమర్థాస్తస్య యస్యాత్మ కేశవాలంబన సదా. ఇక అటువంటి వాడి విషయంలో ఇవేవి పని చేయలేవు. ఎందుకంటే వాడికి భగవదాలంబనం ఉన్నది. అందుకనే లక్ష్మీ నరసింహ మమ దేహి కరావలంబం అని స్తోత్రం చేశారు. శంకర భగవత్పాదాచార్య స్వామి వారు చాలా విశేషంగా ప్రభావితులయ్యారు విష్ణు పురాణంతో. అది చాలా కనిపిస్తుంది స్పష్టంగా వారి కావ్యాల్లో, వారి స్తోత్రాల్లో చాలా చక్కగా మనకి కనిపిస్తుంది. అలా ఆ యమధర్మరాజు యమకింకరుడికి చెప్పిన విషయాన్ని నీకు చెప్పాను అని మైత్రేయ మహర్షికి పరాశర మహర్షి అన్నారు. జై బలో దత్తాత్రేయ గురుమూర్తికి జై. అంటే ఇది గురు సంబంధమైన విషయం కదా, మనం కూడా గురు స్మరణ చేసుకున్నాం. విష్ణు పురాణం విష్ణుపురాణ శ్రవణం భవభయహరణం హరణం. విష్ణుపురాణ శ్రవణం భవభయహరణం హరణం. శ్రీహరిపాదాశ్రయణం శ్రీహరిపాదాశ్రయణం. సచ్చిదానందోదయనం సచ్చిదానందోదయనం. జై బలో ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಸ್ವಾಮಿಗೆ ಜೈ. ಇವತ್ತು ನಾವು ವಿಷ್ಣು ಪುರಾಣದಲ್ಲಿ ಯಮಗೀತ ಅನ್ನುವಂಥ ಆ ಘಟ್ಟವನ್ನು ಹೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ. ಇಲ್ಲಿ ಮೈತ್ರೇಯ ಮಹರ್ಷಿ ಪರಾಶರ ಮಹರ್ಷಿಯನ್ನು ಪ್ರಶ್ನೆ ಮಾಡ್ತಾರೆ. ಭಗವದ್ಭಕ್ತರ ವಿಚಾರದಲ್ಲಿ ಯಾಕೆ ಈ ಪ್ರಶ್ನೆ ಬಂತು ಅಂತಂದರೆ, ನೀವು ವೇದ ವಿಭಾಗ, ವೇದವಾಂಗ್ಮಯ ಅದೆಲ್ಲ ಹೇಳಿದ್ರಿ. ಅಂದರೆ ಎಲ್ಲರಿಗೂ ವೇದ ಎಲ್ಲ ಓದಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ, ಎಲ್ಲರಿಗೂ ಆ ಅವಕಾಶವೂ ಇರೋದಿಲ್ಲ. ಅಂಥ ಸಾಮಾನ್ಯರು ಏನು ಮಾಡಬೇಕು, ಅವರ ಒಂದು ತರಣೋಪಾಯ, ಅವರು ಇದನ್ನು ದಾಟ್ಕೊಳ್ಳೋದು ಹೇಗೆ ಅದನ್ನು ತಿಳಿಸ್ಕೊಡು ಅಂತ ಹೇಳಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾನೆ. ಮಾಡಿದಾಗ ಪರಾಶರ ಮಹರ್ಷಿ ಬಹಳ ಒಳ್ಳೆ ಪ್ರಶ್ನೆ. ಇದನ್ನೇ ಹಿಂದೆ ನಕುಲನು ಭೀಷ್ಮ ಪಿತಾಮಹನನ್ನು ಪ್ರಶ್ನೆ ಮಾಡಿದ್ದಾನೆ. ಈ ಯಮಯಾತನೆಯನ್ನು ತಪ್ಪಿಸ್ಕೊಳ್ಳೋಕೆ ಏನು ಮಾಡಬೇಕು ಅನ್ನುವಂಥ ಪ್ರಶ್ನೆ. ಆಗ ಆ ಭೀಷ್ಮ ಪಿತಾಮಹ ನೇರವಾಗಿ ಸಮಾಧಾನ ಹೇಳಲಿಲ್ಲ, ತನಗೆ ತೋಚಿದ್ದು ಅಂತ. ತಾನು ಹಿಂದೆ ತನ್ನ ಮಿತ್ರನಾದಂಥ ಒಬ್ಬ ವೇದ ವಿದ್ವಾಂಸನು, ಕಳಿಂಗ ದೇಶದ ವೇದ ವಿದ್ವಾಂಸನಿಂದ ಕೇಳಿರುವಂಥ ಉಪದೇಶವನ್ನೇ ಹೇಳ್ದ, ಜ್ಞಾಪಿಸ್ಕೊಂಡು. ಆ ಸಮಯದಲ್ಲಿ ಆ ಭೀಷ್ಮರು ಹೇಳ್ತಾರೆ, ಇದನ್ನು ಆತನಿಗೆ, ಆ ವೇದ ವಿದ್ವಾಂಸನಿಗೆ ಒಬ್ಬ ಮಹರ್ಷಿ, ಪೂರ್ವಜನ್ಮ ಸ್ಮೃತಿ ಇರುವಂಥ ಮಹರ್ಷಿ ಉಪದೇಶ ಮಾಡಿದ್ರಂತೆ. ಅದನ್ನು ನನಗೆ ಆತ ಹೇಳ್ದ, ನಾನು ಅದನ್ನು ನಿನಗೆ ಉಪದೇಶ ಮಾಡ್ತೀನಿ ಅಂಥೇಳಿ ನನಗೆ ಹೇಳಿದ್ದಾನೆ.
ಆ ವಿಷಯವನ್ನೆಲ್ಲ ನಾನು ನಿನಗೆ ಹೇಳ್ತೀನಿ. ಯಾಕೆ ಅಂದರೆ ಈ ಪೂರ್ವಸ್ಮೃತಿ ಇರುವಂಥ ಮಹರ್ಷಿಗಳು, ಅವರಿಗೆ ಅಸತ್ಯ ಆಡಬೇಕಾಗಿರುವಂಥ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ಮಹಾತ್ಮರು, ಮಹಾನುಭಾವರು. ಹಾಗೆ ಆ ಪೂರ್ವಸ್ಮೃತಿಯನ್ನೆಲ್ಲ ಅವರು ಜ್ಞಾಪಿಸ್ಕೊಂಡು ಅವರ ಆ ಶ್ರವಣ ಹೇಗಾಗಿತ್ತು ಅದಕ್ಕೆ ತಕ್ಕ ಆ ಉಪದೇಶವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ಅವರು ಕೇಳಿದ್ದನ್ನೆಲ್ಲ ಉಪದೇಶ ಮಾಡಿದ್ದಾರೆ. ನಾನು ಅದನ್ನೇ ನಿನಗೆ ಹೇಳ್ತೀನಿ ಅಂಥೇಳಿ ಭೀಷ್ಮ ಪಿತಾಮಹ ನಕುಲನಿಗೆ ಉಪದೇಶ ಮಾಡಿದ್ದಾನೆ. ನಾನು ಅದನ್ನು ನಿನಗೆ ಹೇಳ್ತೀನಿ ಅಂಥೇಳಿ ಪರಾಶರ ಮಹರ್ಷಿ ಮೈತ್ರೇಯ ಮಹರ್ಷಿಗೆ ಉಪದೇಶ ಮಾಡುವಂಥ ಆ ಒಂದು ಅಧ್ಯಾಯ, 7ನೇ ಅಧ್ಯಾಯ ವಿಷ್ಣು ಪುರಾಣದಲ್ಲಿ 3ನೆಯ ಅಂಶದಲ್ಲಿ ಯಮಗೀತ ಅಂತ ಕರೀತಾರೆ ಅದನ್ನು. ಅದರ ಹೆಸರು ಯಮಗೀತ. ಅಲ್ಲಿ ಭಕ್ತರ ಲಕ್ಷಣ, ನಾವು ಸಾಮಾನ್ಯ ಭಕ್ತರು ಅಂತಂದರೆ ನಾವು ದಿನ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗ್ತೀವಿ ರೀ, ದಿನಾನೂ ಇಲ್ಲ, ಒಂದು ವರ್ಷದಲ್ಲಿ ಒಂದು ಸಲ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗ್ತೀವಿ, ನಾವು ಭಕ್ತರು ಅನ್ನೋ ಅಭಿಪ್ರಾಯದಲ್ಲಿ ನಾವು ಇರ್ತೀವಿ. ಆದರೆ ಭಕ್ತಿ ಅನ್ನುವಂಥ ಮಾತಿನಲ್ಲಿ ನಮ್ಮ ಶಾಸ್ತ್ರಗಳಲ್ಲೇ ಆಗಲಿ, ಭಗವದ್ಗೀತೆಯಲ್ಲಿ 12ನೇ ಅಧ್ಯಾಯ ಭಕ್ತಿ ಯೋಗ, ಅದನ್ನೊಂದು ಸಲ ತೆಗೆದು ನೋಡಿ, ಅದರ ಅರ್ಥವನ್ನು ಓದಿ. ಎಲ್ಲೂ ನಾವು ಪೂಜಾ ಅಥವಾ ಹೋಮ ಈ ವಿಚಾರದ ಮಾತೇ ಇಲ್ಲ ಭಕ್ತಿ ಯೋಗದಲ್ಲಿ. ಏನು ಮಾತಾಡಿದ್ದಾನೆ ಅಂತಂದರೆ ನಮ್ಮ ಗುಣ, ನಮ್ಮ ಪರಿವರ್ತನೆ, ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಆಗುವಂಥ ಪರಿವರ್ತನೆ, ಬದಲಾವಣೆ, ಆ ಸದ್ಗುಣಗಳನ್ನು ಬೆಳೆಸ್ಕೊಳ್ಳೋದನ್ನೇ ಭಕ್ತಿಯಾಗಿ ಕರೆದಿದ್ದಾರೆ. ಇದು ಈ ಭಕ್ತಿ ಬೇಕು, ಅದು ಹೊರಗೆ ಮಕ್ಕಳಿಗೆ ಗೊತ್ತಾಗಕ್ಕೆ, ಹೊರಗೆ ಸಮಾಜಕ್ಕೆ. ಆದರೆ ಒಳಗೆ ನಿನಗೆ ಗುಣವೇ ಭಕ್ತಿ. ಆ ಗುಣ ಹೇಗಿರಬೇಕು ಅನ್ನೋದನ್ನು ಬಹಳ ಸೊಗಸಾಗಿ ಇಲ್ಲಿ ವರ್ಣನೆ ಮಾಡಿ ಹೇಳಿದ್ದಾರೆ. ಹೇಗಿರಬೇಕು, ಹೇಗಿರ್ತಾನೆ ಭಕ್ತನು, ಯಾರನ್ನ ಭಕ್ತರು ಅಂತ ಕರೀತಾರೆ, ಯಾರು ಈ ಸದ್ಗುಣಗಳನ್ನು ಬೆಳೆಸ್ಕೊಳ್ಳುವಂಥ ಪ್ರಯತ್ನವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅವನು ಭಕ್ತನು. ಅಂಥವನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಭಗವಂತ ಶಾಶ್ವತವಾಗಿರ್ತಾನೆ. ಅವರ ತಂಟೆಗೆ ನೀನು ಹೋಗಬೇಡ ಅಂತ ಹೇಳಿ ಯಮಧರ್ಮರಾಜ ತನ್ನ ಸೇವಕನಿಗೆ, ಯಮಕಿಂಕರನಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ಅಂಥವ್ರ ತಂಟೆಗೆ ನೀನು ಹೋಗಬೇಡ, ಅವರ ವಿಚಾರದಲ್ಲಿ ನಾನು ಅಧಿಕಾರಿ ಅಲ್ಲ, ನಾನು ಸ್ವತಂತ್ರನಲ್ಲ, ನಾನು ಆ ಪರಮಾತ್ಮನ ಅಧೀನದಲ್ಲಿದ್ದವನೇ. ಆದ್ದರಿಂದ ನನಗೂ ಆ ವಿಚಾರದಲ್ಲಿ ಅಧಿಕಾರ ಇಲ್ಲ. ಅದರಿಂದ ಭಕ್ತರಿಗೆ ಯಮಯಾತನೆ ಇಲ್ಲ. ಅವರು ಯಮಯಾತನೆಯನ್ನು ದಾಟಿ ಅಲ್ಲಿಂದ ಸುಲಭವಾಗಿ ಭಗವಂತನ ದ್ವಾರಕ್ಕೆ ಸೇರಿಕೊಂಡು, ಅದೇ ಹರಿದ್ವಾರ, ಹರದ್ವಾರ ಅಂತಂದರೆ ಅರ್ಥ ಅದೇ, ಅಲ್ಲಿಗೆ ಈ ಯಾತನೆಯನ್ನು ಅನುಭವಿಸದೇ ಅವರು ಸೇರ್ಕೋತಾರೆ ಅಂತ. ಇನ್ನೇನು ಹೇಳಬೇಕು, ಇನ್ನೇನು ಕೊಡಬೇಕು ನಮಗೆ ಭಗವಂತ ಅಲ್ವಾ? ಭುಕ್ತಿ ಮುಕ್ತಿ ಅಂತ ಕರೀತಾರಲ್ಲ, ಈ ಭುಕ್ತಿ ಮುಕ್ತಿ ಎರಡೂ ಭಗವಂತ ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ಭಕ್ತಿಯಿಂದ. ಈ ಯಾತನೆಗಳನ್ನು ಇವರು ಅನುಭವಿಸುವಂಥ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ, ಇವರು ಇದನ್ನು ದಾಟಿ ಹೋಗ್ತಾರೆ. ಈ ಯಮಯಾತನ ಅನ್ನೋದು ಬಹಳ ಕಷ್ಟ, ಅದರ ವರ್ಣನ ಬಹಳ ದೊಡ್ಡದಾಗಿದೆ. ಆ ಯಮಯಾತನೆಗಳನ್ನು ಇವರು ಅನುಭವಿಸದೆ ಸುಲಭವಾಗಿ ಅದನ್ನು ದಾಟಿಕೊಂಡು ಉತ್ತಮವಾದಂಥ ಜನ್ಮವನ್ನು ಪಡೀತಾರೆ, ಇಲ್ಲ ಉತ್ತಮವಾದ ಲೋಕಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ ಭಕ್ತರು. ಅವರ ಕಥೆ ಅದು ಭಗವಂತನಿಗೆ ಬಿಟ್ಟಿದ್ದು, ಅದಕ್ಕೆ ನಾನು ಅಧಿಕಾರಿ ಅಲ್ಲ. ಅವರನ್ನು ನರಕ ಲೋಕಕ್ಕೆ ನೀನು ಕರ್ಕೊಂಡು ಬರೋ ಹಾಗಿಲ್ಲ. ಯಾಕೆ ಅಂದರೆ ಅವರಲ್ಲಿ ಆ ಗುಣಗಳನ್ನು ಅವರು ಬೆಳೆಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿ ಸುಮ್ಮನೆ ಹಾಗೆ ಭಕ್ತರು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅರ್ಥ ಇಲ್ಲ. ಹಾಗಾಗಿ ಭಕ್ತನಾದವನು ಹೇಗಿರ್ತಾನೆ, ಹೇಗಿರಬೇಕು, ಹೇಗಿದ್ದವನನ್ನು ಭಕ್ತ ಅಂತ ಕರೀತಾರೆ. ಅಂತಹ ಲಕ್ಷಣಗಳನ್ನು, ಗುಣಗಳನ್ನೆಲ್ಲ ಕೂಡ ಭಗವದ್ಗೀತೆಯಲ್ಲಿ ಅನುಷ್ಟುಪ್ನಲ್ಲಿ ಹೇಳಿದ್ದಾರೆ. ಅಲ್ಲಿ ಬೇರೆಯ ಛಂದಸ್ಸು, ಬೇರೆಯ ವೃತ್ತ, ಇಲ್ಲಿ ಅದೇ ವಿಚಾರವನ್ನು ಬೇರೆಯ ವೃತ್ತದಲ್ಲಿ, ಬೇರೆ ಛಂದಸ್ಸಿನಲ್ಲಿ ಹೇಳಿದ್ದಾರೆ. ಅಲ್ಲಿ ಬರೋದೇ ಎಲ್ಲ ವಿಷಯಗಳು ಕೂಡ. ಅಲ್ಲಿ ಭಗವದ್ಗೀತೆಯಲ್ಲಿ ಭಗವಂತ ಎಲ್ಲ ಹೇಳಿದ ಮೇಲೆ ಏನಂತಾನೆ, ಭಕ್ತಿಮಾನ್ ಮೇ ಪ್ರಿಯೋ ನರಹ, ಅಂಥ ಭಕ್ತರು ನನಗೆ ಬಹಳ ಪ್ರಿಯ, ಅವನನ್ನು ನಾನು ಬಹಳ ಇಷ್ಟಪಡ್ತೀನಿ, ಅವನ ಮನಸ್ಸಲ್ಲಿ ನಾನು ಇರ್ತೀನಿ, ಅವನು ನನ್ನ ಮನಸ್ಸಲ್ಲಿರ್ತಾನೆ. ಸಚಮೇನ ಪ್ರಣಶ್ಯತಿ, ಅವನಿಗೆ ನನ್ನ ವಿಚಾರದಲ್ಲಿ ನಾಶ ಇಲ್ಲ, ನನಗೆ ಅವನ ವಿಚಾರದಲ್ಲಿ ನಾಶ ಇಲ್ಲ. ಸಚಮೇನ ಪ್ರಣಶ್ಯತಿ ತಸ್ಯಾಹಂ ನ ಪ್ರಣಶ್ಯಾಮಿ
ಸಚಮೇನ ಪ್ರಣಶ್ಯತಿ. ಇನ್ನೇನು ಹೇಳಬೇಕು ಜಯ ಬೋಲೋ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಕಿ ಜೈ. ತಸ್ಯಾಹಂ ನ ಪ್ರಣಶ್ಯಾಮಿ. ನನ್ನ ವಿಚಾರದ ನಾಶ ಯಾವತ್ತೂ ಅವನಿಗಿರೋದಿಲ್ಲ. ಸಚಮೇನ ಪ್ರಣಶ್ಯತಿ. ಇನ್ನು ಅವನ ವಿಚಾರದಲ್ಲಿ ನಾನು ಯಾವತ್ತೂ ಉದ್ಧಾರ ಮಾಡೋದಿಲ್ಲ ಅನ್ನುವಂಥ ಪ್ರಶ್ನೆನೇ ಇಲ್ಲ. ಅವನ ಜವಾಬ್ದಾರಿ ನನ್ನದು. ಸಚಮೇನ ಪ್ರಣಶ್ಯತಿ. ಅವನಿಗೆ ಆ ಉತ್ತಮ ಗತಿಯನ್ನು ಕೊಡುವಂಥ ಜವಾಬ್ದಾರಿ ನನ್ನದು. ಭಗವಂತ ನಮ್ಮ ಈ ಬಾಧ್ಯತೆಯನ್ನೆಲ್ಲ ಕೂಡ ತನ್ನ ನೆತ್ತಿಯ ಮೇಲೆ ಹೊತ್ಕೊಂಡಿದ್ದಾನೆ. ಅದರಿಂದ ಆ ಥರದ ಗುಣಗಳನ್ನು ಬೆಳೆಸ್ಕೊಳ್ಳುವಂಥ ಪ್ರಯತ್ನವನ್ನು ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳೋದಕ್ಕೋಸ್ಕರ ಇಲ್ಲಿ ವಿಷ್ಣು ಪುರಾಣದಲ್ಲಿ ಯಮಗೀತ ಅನ್ನುವಂಥ ಹೆಸರಿನಿಂದ ಆ ಭಕ್ತರ ಒಂದು ಲಕ್ಷಣಗಳನ್ನೆಲ್ಲ ಕೂಡ ವರ್ಣನೆ ಮಾಡಿ ಹೇಳಿ, ಇನ್ನು ಯಾರು ಭಕ್ತರಲ್ಲ ಅನ್ನೋದನ್ನು ಕೂಡ ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. ಯಾರು ಈ ಥರದ ಪಾಪದ ಆಲೋಚನೆಗಳನ್ನು ಮಾಡ್ತಾ ಸ್ವಾರ್ಥಕ್ಕಾಗಿ ಪಾಪಕೃತ್ಯಗಳನ್ನು ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ, ಅವರಿಗೆ ಸ್ವಪರ ಭೇದ ಇಲ್ಲ. ಯಾರಿಗಾದರೂ ಹಿಂಸೆ ಕೊಡೋದೆ, ತಮ್ಮ ಸ್ವಾರ್ಥಕ್ಕಾಗಿ ಯಾರಿಗಾದರೂ ಹಿಂಸೆ ಕೊಡುವಂಥವ್ರು. ಅಂಥವರ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಭಗವಂತನು ವಾಸ ಮಾಡೋದಿಲ್ಲ. ಸದಾ ಎನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ವಾಸ ಮಾಡೋ ಶ್ರೀಹರಿ. 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 ಅದ್ಭುತವಾದ ಕೀರ್ತನೆ. ಒಳ್ಳೆಯ ಕೀರ್ತನೆ. ಅದೇನೆ ನುಡಿಸ್ತಾ ಇದ್ದೆ, ಅದಕ್ಕೆ ಜ್ಞಾಪಕ ಬಂತು. ಅದೇ ಭಗವಂತನನ್ನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕಂತೆ. ಯಾವತ್ತೂ ನೀನು ಹಾಗೆ ನಮ್ಮ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ವಾಸ ಮಾಡು, ವಾಸ ಮಾಡು, ಬಂದು ನೆಲೆಸಬೇಕು. ಇನ್ನೇನು ಬೇಕು? ಸದಾ ಎನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ನಿರಂತರವಾಗಿ. ನಾದ ಮೂರ್ತಿ ನಿನ್ನ ಚರಣ ಮೋದದಿಂದ ಭಜಿಸುವೆನು. ನಾದ ಮೂರ್ತಿ ನಿನ್ನ ಚರಣ ಸದಾ ಎನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ವಾಸ ಮಾಡೋ ಶ್ರೀಹರಿ. ಸದಾ ಎನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ವಾಸ ಮಾಡೋ ಶ್ರೀಹರಿ. ಧ್ಯಾನವೆಂಬ ನವರತ್ನದ ಮಂಟಪದ ಮಧ್ಯದಲ್ಲಿ. ಧ್ಯಾನವೆಂಬ ನವರತ್ನದ ಮಂಟಪದ ಮಧ್ಯದಲ್ಲಿ. ಗಾನಲೋಲ ಜೋಶಿ ಅವರು ಮಾಡ್ತಾರೆ, ಭೀಮಸೇನ್ ಜೋಶಿ ಅವರು. ಅವರದು ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ತುಂಬಾ ಇಲ್ಲೂ ಬಂದಾಗ ಹಾಡಿದ್ರು ಅನ್ಸುತ್ತೆ, ಗೊತ್ತಿಲ್ಲ. ಇಲ್ಲೂ ಬಂದಾಗ ಕೂಡ ಹಾಡಿದ್ರು ಅನ್ಸುತ್ತೆ, ತುಂಬಾ ಪ್ರಸಿದ್ಧಿ ಅದು. ಗಾನಲೋಲನ ಕುಳ್ಳಿರಿಸಿ ಧ್ಯಾನದಿಂದ ಭಜಿಸುವೆನು. ಗಾನಲೋಲನ ಕುಳ್ಳಿರಿಸಿ ಧ್ಯಾನದಿಂದ ಭಜಿಸುವೆನು. ಧ್ಯಾನದಿಂದ ಭಜಿಸುವೆನು. ಧ್ಯಾನದಿಂದ ಭಜಿಸುವೆನು. ಎನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ವಾಸ ಮಾಡೋ ಶ್ರೀಹರಿ. ಸದಾ ಎನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ವಾಸ ಮಾಡೋ ಶ್ರೀಹರಿ.
ಭಕ್ತಿರಸವೆಂಬ ಮುತ್ತು ಮಾಣಿಕ್ಯದ ಹರಿವಾಣದಿ ಭಕ್ತಿರಸವೆಂಬ ಮುತ್ತು ಮಾಣಿಕ್ಯದ ಹರಿವಾಣದಿ ಮುಕ್ತನಾಗಬೇಕು ಎಂದು ಮುತ್ತಿನಾರತಿ ಎತ್ತುವೆನೋ ಮುಕ್ತನಾಗಬೇಕು ಎಂದು ಮುತ್ತಿನಾರತಿ ಎತ್ತುವೆನೋ ಮುತ್ತಿನಾರತಿ ಎತ್ತುವೆನೋ ಕೃಷ್ಣ 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 ಸದಾ ಎನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ವಾಸ ಮಾಡೋ ಶ್ರೀಹರಿ ಸದಾ ಎನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ವಾಸ ಮಾಡೋ ಶ್ರೀಹರಿ ನಿನ್ನ ನಾಮ ಬಿಡುವನಲ್ಲ ನಿನ್ನ ನಾಮ ಬಿಡುವನಲ್ಲ ಎನ್ನ ನೀನು ಬಿಡಲು ಸಲ್ಲ ನಿನ್ನ ನಾಮ ಬಿಡುವನಲ್ಲ ಎನ್ನ ನೀನು ಬಿಡಲು ಸಲ್ಲ ನಿನ್ನ ನಾಮ ಬಿಡುವನಲ್ಲ ಎನ್ನ ನೀಡು ಬಿಡಲು ಸಲ್ಲ ಘನ ಮಹಿಮ ವಿಜಯ ವಿಠಲ ನಿನ್ನ ಭಕ್ತರ ಸೊಲ್ಲ ಕೇಳೋ ಘನ ಮಹಿಮ ವಿಜಯ ವಿಠಲ ನಿನ್ನ ಭಕ್ತರ ಸೊಲ್ಲ ಕೇಳೋ ಕೃಷ್ಣ ವಿಠಲ 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 ಸದಾ ಎನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ವಾಸ ಮಾಡೋ ಶ್ರೀಹರಿ ಸದಾ ಎನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ವಾಸ ಮಾಡೋ ಶ್ರೀಹರಿ ವಿಠಲ 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 ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ಜಯ ಹರಿ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ಹರಿ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ 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 ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ಪಂಢರಿನಾಥ ವಿಠಲ ಪಂಢರಿನಾಥ ವಿಠಲ ಪಂಢರಿನಾಥ ವಿಠಲ ಪಂಢರಿನಾಥ ವಿಠಲ ಸದಾ ಎನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ವಾಸ ಮಾಡೋ ಶ್ರೀಹರಿ ಸದಾ ಎನ್ನ ಹೃದಯದಲ್ಲಿ
ಜಯ ಬೋಲೋ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ಕಿ ಜಯ. ಒಳ್ಳೆಯ ಅದ್ಭುತವಾದ ಕೀರ್ತನೆ ವಿಜಯ ವಿಠಲ್ ದಾಸರು. ಇಲ್ಲಿ ನಾದಮಂಟಪದಲ್ಲೂ ಕೂಡ ಅವರ ಒಂದು ಚಿತ್ರಪಟ ಹಾಕಿಸಿದ್ದಾರೆ ದತ್ತಾಜಿ ಅವರು. ಇದು ಬಹಳ ಪ್ರಸಿದ್ಧವಾದಂಥ ಕೀರ್ತನೆ. ಆಗಾಗ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಸ್ಫುರಣೆ ಆಗ್ತಾ ಇರುತ್ತೆ. ಅದು ಇವತ್ತು ನಮ್ಮ ಸಚಿನ ತೋರಿಸ್ಕೊಟ್ಟ, ಅದಕ್ಕೆ ಅದು ಬಂತು. ಒಳ್ಳೇದಪ್ಪ, ಕಲ್ತಿದ್ದಕ್ಕೂ ಸಾರ್ಥಕ. ಹಾಗೆ ಒಂದು ಕೀರ್ತನೆ ಜ್ಞಾಪಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ಹುಡುಗ ಅಂತಂದರೆ ಸಂತೋಷ ಅಲ್ವಾ? ನಾನೇನು ಅಂದ್ಕೊಂಡಿಲ್ಲ, ಅದು ಕೇಳಿ ಕೇಳಿ ಹಾಗೆ ಸದಾ ಎನ್ನ ಹೃದಯದಲ್ಲಿ. ಅದು ಆಗಾಗ ಈಗ ಅವ್ರ ಮದ್ದು ಮನಸ್ಸನ್ನು ನೆಲೆಸಬೇಕು ಅಂದರೂ ಅವನೇ ಅನುಗ್ರಹಿಸಬೇಕು. ಅದಕ್ಕೆ ಅವನನ್ನೇ ಮತ್ತೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು. ನೀನು ಮನಸ್ಸಲ್ಲಿರಬೇಕು ಅಂತ ನಿನ್ನನ್ನೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀನಿ. ಇನ್ಯಾರು ನಿನ್ನನ್ನು ಯಾರೋ ಎತ್ಕೊಂಡು ಬಂದು ಕೂರ್ಸೋಕ್ಕಾಗಲ್ವಲ್ಲ, ನೀನೇ ವಾಸ ಮಾಡಬೇಕು. ಸದಾ ಎನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ವಾಸ ಮಾಡೋ ಶ್ರೀಹರಿ. ಅದೇ ವಾಸ ಮಾಡಬೇಕು ಅಂದರೆ ಈ ವಾಸನೆ ಎಲ್ಲ ಹೋಗಬೇಕು. ವಾಸನೆ ಹೋಗಿಸೋ ಶ್ರೀಹರಿ ಅಂತಲೇ ಅವ್ರು ಕೇಳು. ಚೆನ್ನಾಗಿ ಒಳ್ಳೆ ಧೂಪ ಹಚ್ಚು ಅಂತ. ಇಲ್ಲಿ ಆ ಧೂಪ ಹಚ್ಕೊಂಡ್ರೆ ತಾನು ಬಂದಿರ್ತಾನೆ. ವಾಸ ಮಾಡೋ ಶ್ರೀಹರಿ. ನಾದಮೂರ್ತಿ ನಿನ್ನ ಚರಣ ಮೋದದಿಂದ ಭಜಿಸುವೆನು. ನಾದಮೂರ್ತಿ ಸ್ವಾಮಿ, ನಾದಬ್ರಹ್ಮ. ಅದಕ್ಕೆ ಅವನನ್ನು ಹಾಡ್ತಾ ಇರಬೇಕು, ನಾಮ ಹೇಳ್ತಾ ಇರಬೇಕು. ಆಗ ಅವನು ಬಂದು ಮನಸ್ಸಿನಲ್ಲಿ ನೆಲೆಸಿರ್ತಾನೆ ಅಂತ. ಆ ಥರದ ಆ ಭಗವದ್ಭಕ್ತಿಯ ಕುರಿತು ವಿಶೇಷವಾಗಿ ಆ ಯಮಗೀತೆಯಲ್ಲಿ ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಇನ್ನು ಕೃಷ್ಣ ಶತಕದಲ್ಲಿ ಇವತ್ತು ಪರಶುರಾಮ ಅವತಾರ ಹಾಗೂ ರಾಮಾವತಾರ ಎರಡೂ ಕೂಡ ನಾವು ಹೇಳ್ಕೊಳ್ಳೋದು. ಪರಶುಕರನಾಗಿ ಕುನ್ರುಪರ ಶಿರಗಳ ಚಂಡಾಡಿ 21 ವೃತ್ತಿಂ ಧರೆ ಕಶ್ಯಪನಿಗೆ ನೀಡಿದ ವರಮುನಿ ಜಮದಗ್ನಿ ರಾಮನಾಮನೆ ಕೃಷ್ಣ. ವರಮುನಿ ಜಮದಗ್ನಿ ರಾಮನಾಮನೆ ಕೃಷ್ಣ. ಹೇಳಿ. ಪರಶುಕರನಾಗಿ ಕುನ್ರುಪರ ಶಿರಗಳ ಚಂಡಾಡಿ 21 ವೃತ್ತಿಂ ಧರೆ ಕಶ್ಯಪನಿಗೆ ನೀಡಿದ ವರಮುನಿ ಜಮದಗ್ನಿ ರಾಮನಾಮನೆ ಕೃಷ್ಣ. ಆ ಪರಶುವನ್ನು ಹಿಡ್ಕೊಂಡು ಪರಶುರಾಮ ಅಂದರೆ ಸಾಕು, ಎಲ್ಲರಿಗೂ ಒಂದು ಆವೇಶ ಬಂದ್ಬಿಡುತ್ತೆ. ಪರಶುರಾಮ ಅವತಾರವೇ ಅಂಥದ್ದು. ಅದ್ಭುತವಾದಂಥ ಗ್ರಂಥ ದೇವುಡು ಅವರು ಬರೆದಿದ್ದಾರೆ. ಅದು ಎಲ್ಲರೂ ಓದಲೇಬೇಕು. ಅದ್ಭುತವಾದಂಥ 2 ಗ್ರಂಥ, ಮಹಾಕ್ಷತ್ರಿಯ ಮಹಾಬ್ರಾಹ್ಮಣ, ಎರಡೂ ಕೂಡ ವಿಶೇಷವಾದ ಗ್ರಂಥಗಳು. ಅವರ ವರ್ಣನೆಯೂ ಅಷ್ಟೇ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ, ಆ ವ್ಯವಹಾರ ಕಥೆಯೂ ಅಷ್ಟೇ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಇಲ್ಲಿ ಪರಶುಕರನಾಗಿ ಆ ಪರಶುವನ್ನು ಹಿಡ್ಕೊಂಡು ಸ್ವಾಮಿ ಅವತರಿಸಿ ಬಂದು ಕುನ್ರುಪರ, ಎಲ್ಲರನ್ನೂ ಕೂಡ ಕೊಂದಿಲ್ಲ. ಕೆಟ್ಟ ಕೆಟ್ಟ ರಾಜರು ಯಾರಿದ್ದರು ಆ ಕಾಲದಲ್ಲಿ ಅವರನ್ನೆಲ್ಲರನ್ನೂ ಕೂಡ ಶಿರಗಳ ಚಂಡಾಡಿಬಿಟ್ರು. ಎಷ್ಟು ಸಲ? 21 ಆವೃತ್ತಿ ಪೂರ್ತಿ ಭೂಮಿಯನ್ನೆಲ್ಲ ಸುತ್ತಿ. ಯಾಕೆಂದರೆ ಅವರ ತಾಯಿ 21 ಸಲ ಕೂಗಿರ್ತಾರೆ ರೇಣುಕಾಮಾತೆ, ರಾಮ 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 ಅಂತ ಹೇಳಿ. ಆದ್ದರಿಂದ ಕೇಳಿ 21 ಸಲ ನನ್ನ ತಾಯಿ ನನಗಾಗಿ ಕೂಗ್ತಾ ಇದ್ಲು. ಆಗ ನಾನೆಲ್ಲೋ ಸಮಿತು ತರಕ್ಕೆ ಅಂತ ಹೊರಟೋಗಿದ್ದೆ. ಅದರಿಂದ 21 ಸಲ ಹುಡುಕಿ ಎಲ್ಲೆಲ್ಲಿ ಔತ್ಕೊಂಡಿದ್ರು ಸರಿ ಅವ್ರನ್ನೆಲ್ಲ ಹೊರಗೆ ತೆಗೆದು ಆ ದುಷ್ಟರನ್ನೆಲ್ಲ ಸಂಹಾರ ಮಾಡಿದವನು ಪರಶುರಾಮ. ಅಂಥ ಪರಶುರಾಮ ಅವತಾರ. ಆದ್ದರಿಂದ ವಿಶೇಷವಾದ ಆವೇಶಾವತಾರ ಅಂತ. ಪರಶುರಾಮರದು ಕೋಪಾವೇಶಾವತಾರ ಬಂದಿದ್ದೇ ಅದಕ್ಕೋಸ್ಕರ. ಮತ್ತೆ ಅಲ್ಲಿ ಹೋಗಿ ರಾಮನ ವಿಚಾರದಲ್ಲಿ ಯಾಕಪ್ಪ ಅಷ್ಟು ಕೋಪ ಅವರಿಗೆ ಅಂತ ದಶರಥನನ್ನು ಬಿಟ್ಬಿಟ್ರಲ್ಲ. ಅಷ್ಟು ಜನ ಹುಡುಕಿ ಸಂಹಾರ ಮಾಡೋದು ದಶರಥನ ಬರ್ಕ. ದಶರಥರು ಆ ಲೆಕ್ಕದಲ್ಲಿ ಬರೋರಲ್ಲ, ಸರ್ವಶ್ರೇಷ್ಠ ಮಹಾರಾಜರವರು. ದಶರಥ ಮಹಾರಾಜ ಅಂದರೆ ರಾಮರಿಗೆ ತಂದೆ ಅಂದರೆ ಸಾಮಾನ್ಯನ? ಅದಕ್ಕೆ ಸುಮ್ಮನೆ ಅಲ್ಲಿ ಬಂದು ಕೋಪ ತೋರಿಸ್ತಾರಂತೆ. ಯಾಕೆಂದರೆ ರಾಮನಿಗೆ ಅದನ್ನೆಲ್ಲ ಒಪ್ಪಿಸ್ಬಿಡ್ಬೇಕು. ಆ ತನ್ನ ತೇಜಸ್ಸನ್ನೆಲ್ಲ ರಾಮನಿಗೆ ಒಪ್ಪಿಸ್ಬಿಡ್ಬೇಕು. 2 ಅವತಾರ ಸಮಕಾಲದಲ್ಲಿ ಆಗಿರುವಂಥ ಅವತಾರ ತ್ರೇತಾಯುಗದಲ್ಲಿ. ಆದ್ದರಿಂದ ತನ್ನ ಆ ದಿವ್ಯವಾದಂಥ ವೈಷ್ಣವ ತೇಜಸ್ಸನ್ನೆಲ್ಲ ಕೂಡ ಶ್ರೀರಾಮನಿಗೆ ಕೊಟ್ಬಿಡಬೇಕು ಅಂತ ಅದಕ್ಕೆ ಬಂದಿರ್ತಾರೆ. ಬಂದು ಯಾರು ಶಿವಧನಸ್ಸನ್ನು ಮುರಿದವರು?
ಅದು ಬಹಳ ಹಳೆಯ ಧನಸ್ಸು, ಅದು ತುಪ್ಪಿಡ್ದಿತ್ತು. ಸುಮ್ಮನೆ ಎತ್ತುಕೊಳ್ಳೆ ಮುರಿದೋಯ್ತು, ಇದನ್ನು ಹಿಡ್ಕೊಂಡು ನೋಡೋಣ ಅಂತ. ಅಂದರೆ ಸುಮ್ಮನೆ ಹಾಗೆ ಹಿಡ್ಕೊಂಡು ಕೂಡಲೇ ಪೂರ್ತಿ ಶಕ್ತಿ ಎಲ್ಲ ರಾಮನಲ್ಲಿ ಬಂದ್ಬಿಡುತ್ತೆ. ಆಗ ಪರಶುರಾಮರಿಗೆ ಒಂದು ಸಂತೋಷ, ನಾನು ಬಂದ ಕೆಲಸ ಆಯಿತು, ಇನ್ನು ನಾನು ತಪಸ್ಸಿಗೆ ಹೋಗಬೇಕು. ಅವರು ಚಿರಂಜೀವಿ ಪರಶುರಾಮ, ನಾನು ತಪಸ್ಸಿಗೆ ಹೋಗಬೇಕು ಅಂತ ಅವರು ಸಂಕಲ್ಪ ಮಾಡ್ತಾರೆ. ಮಾಡಿದಾಗ ಶ್ರೀರಾಮರು ಹೇಳ್ತಾರೆ, ಎಲ್ಲಿ ನಾನು ಈ ಸಂಧಿ ಮಾಡಿರುವಂಥ ಈ ಬಾಣ ಎಲ್ಲಿ ಬಿಡಲಿ? ನನ್ನ ಮೇಲಿನ ಲೋಕಗಳಿಗೆ ಬಿಡು. ಆ ಲೋಕಗಳಿಗೆ ಅಂದರೆ ಇನ್ನು ಅವ್ರು ಹೋಗಲ್ಲ, ಇಲ್ಲೇ ಇರ್ತಾರೆ ಅಂತ ಅರ್ಥ. ಅವರಿಗೇನು ಲೋಕ ವೈಕುಂಠ ಅವರದು, ಪರಶುರಾಮರದು. ಹಾಗೆ ಆ ಮೇಲಿನ ಲೋಕಗಳಿಗೆ ರಾಮರು ಆ ಬಾಣವನ್ನು, ಎಲ್ಲೋ ಹೋಯ್ತೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಬಾಣ ಇನ್ನು ಬರಲಿಲ್ಲ, ಅದು ಬಾಣ ಅಲ್ಲೇ ಹೊಟ್ಟೋಯ್ತು. ಇನ್ನು ಇಲ್ಲಿ ಈ ಲೋಕದಲ್ಲಿ ಮಹೇಂದ್ರಗಿರಿಯಲ್ಲಿದ್ದು ಪರಶುರಾಮರು ತಪಸ್ಸು ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಇವತ್ತಿಗೂ ಇದ್ದಾರೆ. ಮಹೇಂದ್ರಗಿರಿ ಅಂದರೆ ಒರಿಸ್ಸಾದಲ್ಲಿ ಇರುತ್ತೆ. ಅಲ್ಲಿಂದಲೇ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಲಂಘನ ಮಾಡಿತ್ತು, ಸಮುದ್ರ ಲಂಘನ ಮಾಡಿತ್ತು ಮಹೇಂದ್ರಗಿರಿ ಅಂತ, ಬಹಳ ವಿಶೇಷವಾದದ್ದು. ಅಲ್ಲಿ ಇವತ್ತಿಗೂ ಇದ್ದಾರೆ ಪರಶುರಾಮರು ಅನ್ನುವಂಥ ಅನುಭವ ಎಷ್ಟೋ ಜನಕ್ಕೆ. ಅವರು ಆ ಪರಶುರಾಮರು ಧರೆ ಕಶ್ಯಪನಿಗೆ ನೀಡಿದ, ಇನ್ನು ಈ ಭೂಮಿಯನ್ನೆಲ್ಲ ಏನು ಮಾಡಬೇಕು? ಇಷ್ಟೂ ಜನ ದುಷ್ಟರ ರಾಜರನ್ನ ಸಂಹಾರ ಮಾಡಿದ ಭೂಮಿ ತನ್ನದೇ ಆಯ್ತಲ್ಲ, ಯಾರೂ ಇಲ್ಲ ಈಗ. ಆ ಭೂಮಿಯನ್ನೆಲ್ಲ ಕಶ್ಯಪ ಮಹರ್ಷಿಗೆ ಕೊಟ್ಬಿಟ್ರು. ಕೊಟ್ಟಾಗ ಅದಕ್ಕೆ ಕಾಶ್ಯಪೀಕ್ಷಿತಿ ಅಂತ ಹೆಸರು ಬಂತು. ಈ ಭೂಮಿಯೆಲ್ಲ ಕಾಶ್ಯಪರದು, ಅದಕ್ಕೆ ಕಾಶ್ಮೀರ ಕಶ್ಯಪರಿಂದ ಬಂದಿತ್ತು. ಕಶ್ಯಪ ಅನ್ನುವಂಥ ಪದದಿಂದ ಬಂದಿರೋ ಅವರಲ್ಲೇ ತಪಸ್ಸು ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಅದರಿಂದ ಆ ಕಾಶ್ಯಪ ಮಹರ್ಷಿಗೆ ಕೊಟ್ಟು, ವರಮುನಿ ಜಮದಗ್ನಿ ರಾಮನಾಮನೇ, ನೀನು ಜಮದಗ್ನಿ ರಾಮನಾದೆ. ಜಾಮದಗ್ಞ ಅಂತ ಸ್ವಾಮಿಗೆ ಹೆಸರು. ಪರಶುರಾಮ, ರಾಮ ಅಂತ ಹೆಸರು ಅವರಿಗೆ, ಪರಶು ಹಿಡ್ಕೊಂಡಿದ್ರಿಂದ ಪಾಪ ಪರಶುರಾಮ ಅಂತ ಬಂತು. ಪರಶುರಾಮ ಅಂತೇನು ಹೆಸರಿಡಲಿಲ್ಲ ಅವರಮ್ಮ, ಇಟ್ಟಿದೆ ಅವರಿಗೆ ರಾಮ ಅಂತ ಹೆಸರಿಟ್ರು. ಹಾಗೆ ಶ್ರೀರಾಮನಿಗೆ ರಾಮ ಅಂತ ಹೆಸರು, ಹಾಗೆ ಅವ್ರಿಗೂ ರಾಮ ಅಂತ. ಇವರಿಗೆ ಕೋದಂಡ ರಾಮ ಅಂತ, ಅವ್ರಿಗೆ ಪರಶುರಾಮ ಅಂತ, ಹಾಗೆ ಅಷ್ಟೆ. ಹಾಗೆ ಅವರಿಗೆ ಹೆಸರು ಬಂತು. ಇನ್ನು ರಾಮ ಅವತಾರ ವಿಚಾರ. ದಶಕಂಠನ ವಧೆ ಮಾಡಿದೆ, ಕುಶಲದಿಯ ಸೀತೆ ತಂದೆ, ಕುಶಲವ ತಂದೆ. ವಿಷದವಿದು ಕೀರ್ತಿ ಲೋಕದಿ, ದಶರಥ ರಾಮಾಂಜನೇಯ ಜೀವನ ಕೃಷ್ಣ. ಹೇಳಿ. ದಶಕಂಠನ ವಧೆ ಮಾಡಿದೆ, ದಶಕಂಠನ ವಧೆ ಮಾಡಿದೆ. ಕುಶಲದಿಯ ಸೀತೆ ತಂದೆ, ಕುಶಲದಿಯ ಸೀತೆ ತಂದೆ. ಕುಶಲವ ತಂದೆ, ಕುಶಲವ ತಂದೆ. ವಿಷದವಿದು ಕೀರ್ತಿ ಲೋಕದಿ, ವಿಷದವಿದು ಕೀರ್ತಿ ಲೋಕದಿ. ದಶರಥ ರಾಮಾಂಜನೇಯ, ದಶರಥ ರಾಮಾಂಜನೇಯ ಜೀವನ ಕೃಷ್ಣ. ಜೀವನ ಕೃಷ್ಣ. ದಶಕಂಠನ ವಧೆ ಮಾಡಿ, ಆ ದಶಕಂಠ ಅಂದ್ರೆ ಗೊತ್ತಲ್ಲ, ರಾವಣಾಸುರ. ಹೆಸರೇ ದಶಕಂಠ, ದಶಗ್ರೀವ ಅಂತ ಆ ಹೆಸರು. ಆ ರಾವಣಾಸುರನನ್ನು ಸಂಹಾರ ಮಾಡಿ ಕುಶಲತೆಯಿಂದ ಆ ಸೀತೆಯನ್ನು ತಂದ ಕುಶಲವರ ತಂದೆ ಓ ಶ್ರೀರಾಮ. ವಿಷದವಿದು ಕೀರ್ತಿ ಲೋಕದಿ, ಇದೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿರುವಂತಹದ್ದು ರಾಮರ ಕಥೆ. ಯಾರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ರಾಮಾಯಣ? ಎಲ್ಲರ ಮನೆಯಲ್ಲಿ ಇರೋ ರಾಮಾಯಣ ಅಂತ, ಇಂಟಿಂಟ ರಾಮಾಯಣ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಹಾಗೆ ರಾಮಾಯಣ ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿರುವಂತಹದ್ದು. ರಾಮಾಯಣ ಇಲ್ಲದೇ ಇರೋ ಕಥೆ ಇಲ್ಲ. ಆ ಥರದ ಶ್ರೀರಾಮ, ದಶರಥ ರಾಮ, ಆಂಜನೇಯ ಜೀವನ. ಅವರೇನು ಆಂಜನೇಯ ಜೀವನ, ಆಂಜನೇಯನಿಗೆ ಪ್ರಾಣ ಇನ್ನೇನಿಲ್ಲ. ಆ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿಯ ಪ್ರಾಣವೆಲ್ಲವೂ ಕೂಡ ಶ್ರೀರಾಮರೇ ತುಂಬಿದ್ದಾರೆ. ಆದ್ದರಿಂದ ರೋಮ ರೋಮದಲ್ಲಿ ಕೂಡ ರಾಮನಾಮ ತುಂಬಿಕೊಂಡಿರುವಂಥ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ. ಅಂಥ ಸ್ವಾಮಿಯ ಭಕ್ತಿಗೆ ಯಾರು ಪ್ರಾರಂಭ? ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ. ಭಕ್ತಿ ಬೆಳೀಬೇಕು ಅಂತಂದರೆ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ದರ್ಶನ ಮಾಡಬೇಕು. ಅದಕ್ಕೆ ಎಲ್ಲ ಕಡೆ ದತ್ತಾಜಿಯವರು ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿಯನ್ನು ಪ್ರತಿಷ್ಠೆ ಮಾಡ್ತಾ ಇರೋದು. ಯಾಕೆಂದರೆ ಭಕ್ತಿ ಬೆಳೆಯಲಿ ಅಂತ. ಇಷ್ಟೊತ್ತು ನಾವು ಅದೇ ತಾನೇ ಹೇಳ್ಕೊಂಡಿದ್ದು, ಭಕ್ತಿ ಬೆಳೆಯಲಿ ಅಂತ. ಹೆಸರು ಕಾರ್ಯಸಿದ್ಧಿ. ನಾವು ಹೋಗ್ತೀವಿ ಕಾರ್ಯಸಿದ್ಧಿ. ಕಾರ್ಯಸಿದ್ಧಿ ಅಂದರೆ ಹೋಗ್ತೀವಿ. ಏನೋ ಭಕ್ತಿ ಸಿದ್ಧಿ ಅಂತಂದರೆ ಸ್ವಲ್ಪ ನಿಧಾನಕ್ಕೆ ಹೋಗ್ತೀವಿ. ಕಾರ್ಯಸಿದ್ಧಿ ಅಂದರೆ ಬೇಗ ಹೋಗ್ತೀವಿ. ಕಾರ್ಯಸಿದ್ಧಿ ಆಗ ಅವರು ಕೈ ಮುಕ್ಕೊಂಡಿರ್ತಾರೆ, ನಮ್ಮಿಂದ ನಮಸ್ಕಾರ ಮಾಡಿಸ್ತಾರೆ, ನಮ್ಮಲ್ಲಿ ಭಕ್ತಿಯನ್ನು ಬೆಳೆಸ್ತಾರೆ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ. ಆ ಥರದ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿಗೆ ಜೀವನವಾಗಿರುವಂಥ ಶ್ರೀರಾಮನೇ ಓ ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ. ಜೈ ಬೋಲೋ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಪ್ರಭು ಕೀ ಜೈ ಅಂತ ಹೇಳಿ ರಾಮನನ್ನ ಸ್ಮರಣೆ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾ, ರಾಮನಾಮವೇ ನನ್ನ ಗರ್ಜನೆ.
राम 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 ನಿನಗೆ ವರ್ಜನೆ ರಾಮನಾಮವೇ ನನ್ನ ಗರ್ಜನೆ ಕಾಮದೇವನೇ ನಿನಗೆ ವರ್ಜನೆ ರಾಮನಾಮವೇ ನನ್ನ ಗರ್ಜನೆ ಕಾಮದೇವನೇ ನಿನಗೆ ವರ್ಜನೆ ಪ್ರಾಣದೇವನೇ ನನ್ನ ಮಿತ್ರನು ಪ್ರಾಣದೇವನೇ ನನ್ನ ಮಿತ್ರನು ಲೋಭ ಮೋಹವೇ ನನ್ನ ಶತ್ರುವು ರಾಮನಾಮವೇ ನನ್ನ ಗರ್ಜನೆ ಕಾಮದೇವನೇ ನಿನಗೆ ವರ್ಜನೆ ರಾಮನಾಮವೇ ನನ್ನ ಗರ್ಜನೆ ಕಾಮದೇವನೇ ನಿನಗೆ ವರ್ಜನೆ ನನ್ನ ಸಾಧನೆ ಭಕ್ತಿ ಯೋಗವೇ ನನ್ನ ಸಾಧನೆ ಸಾಧು ಭಕ್ತರೇ ನನ್ನ ನೆಂಟರು ಸಾಧು ಭಕ್ತರೇ ನನ್ನ ನೆಂಟರು ನನ್ನ ಶ್ವಾಸವೇ ಪ್ರಣವ ಶಬ್ದವು ಪ್ರಣವ ಶಬ್ದವು ಹೃದಯ ಬಡಿತವೇ ಲಯದ ಸುಗತಿಯು ಹೃದಯ ಬಡಿತವೇ ಲಯದ ಸುಗತಿಯು ರಾಮನಾಮವೇ ನನ್ನ ಗರ್ಜನೆ ಕಾಮದೇವನೇ ನಿನಗೆ ವರ್ಜನೆ ರಾಮನಾಮವೇ ನನ್ನ ಗರ್ಜನೆ ಕಾಮದೇವನೇ ನಿನಗೆ ವರ್ಜನೆ ನನ್ನ ನಿದ್ರೆಯೇ ನಿನ್ನ ಮುದ್ರೆಯು ನನ್ನ ನಿದ್ರೆಯೇ ನಿನ್ನ ಮುದ್ರೆಯು ನನ್ನ ಜೀವನ ನಿನ್ನ ಅಂಗಳ ನನ್ನ ಜೀವನ ನಿನ್ನ ಅಂಗಳ ನನ್ನ ರಕ್ತವೇ ಪಂಬಾತೀರ್ಥವು ನನ್ನ ನರಗಳೇ ಪುಣ್ಯ ನದಿಗಳು ರಾಮನಾಮವೇ ನನ್ನ ಗರ್ಜನೆ ಪ್ರಾಣದೇವನೇ ರಾಮದೇವನೇ ನಿನಗೆ ವರ್ಜನೆ ನನ್ನ ನುಡಿಗಳು ನಿನ್ನ ಮಂತ್ರವು ನುಡಿಗಳು ನಿನ್ನ ಮಂತ್ರವು ನನ್ನ ಯೋಚನೆ ನಿನ್ನ ಧ್ಯಾನವು ನನ್ನ ಯೋಚನೆ ನಿನ್ನ ಧ್ಯಾನವು ಕರ್ಮವೆಲ್ಲವೂ ನಿನ್ನ ಯೋಗವು ಕರ್ಮವೆಲ್ಲವೂ ನಿನ್ನ ಯೋಗವು ಸಚಿದಾನಂದನೆ ನನ್ನ ಮಾರುತಿ ನನ್ನ ಮಾರುತಿ ರಾಮನಾಮವೇ ನನ್ನ ಗರ್ಜನೆ ಕಾಮದೇವನೇ ನಿನಗೆ ವರ್ಜನೆ ರಾಮನಾಮವೇ ನನ್ನ ಗರ್ಜನೆ ಕಾಮದೇವನೇ ನಿನಗೆ ವರ್ಜನೆ ಕಾಮದೇವನೇ ನಿನಗೆ ವರ್ಜನೆ ಕಾಮದೇವನೇ ನಿನಗೆ ವರ್ಜನೆ जय बोलो श्री सीतारामचंद्र प्रभु की जय त्वमेव माता पिता त्वमेव त्वमेव बन्धु सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायति समर्पयामि श्रुतं केशवं नारायणं श्रीधरं माधवं गोपिकावल्लभं
हरे राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे